అందరూ కలిసి పాడదాం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. దైవజనులను మనం ఆహ్వానించుకుందాం. ప్రశస్త దైవజనులు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించడానికి వచ్చిన దైవజనులు శామ్యూల్ కొత్త గారిని, తర్జుమా చేయడానికి జోసఫ్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ సమయానికి వారికి ఇస్తూ ఉన్నాము. వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక వైపు మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవాలని కోరుతూ ఉన్నాను. Chapter 5, 5వ అధ్యాయము, and we would like to read verse 17 and 18. 17-18 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక లేదా 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు. నానా, నీకు తెలిసిన విధానంలో సెట్ చేయి, ఓకే? హలో, ఎవరు నేను కన్ఫ్యూజ్ చేయరు. హలో చెక్. 2 Corinthians chapter 5, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము verse 17 and 18. 17-18 వచనాలు.
Therefore, if any man be in Christ, he is a new creature. All things have passed away. Behold, all things are new. And all things are of God, who hath reconciled us unto himself by Jesus Christ, and hath given to us the ministry of reconciliation. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. May the Lord add the blessing to the reading of His word. చదువుబడిన ఈ పరిశుద్ధ లేఖనమునకు ప్రభు ఆశీర్వాదములు జోడించును గాక. Let's pray together. మనం కలిసి ప్రార్థన చేసుకుందాము. Heavenly Father, పరమ తండ్రి, we come to your throne of grace this morning. ఈ ఉదయ కాలము నీ కృపా సింహాసనం మీదకు వస్తూ ఉన్నాము. We thank you for your love and mercy upon our lives. మా జీవితముల మీద మీరు కలిగి ఉన్నటువంటి నీ కృపా కనికల కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. I pray, Father, that you will take your precious word and speak to our hearts. ఈ ప్రశస్తమైన వాక్యమును నీవే తీసుకొని మా హృదయములతో ముచ్చటించమని నేను మనవి చేస్తూ ఉన్నాను. Lord, you be our speaker this morning. ప్రభువా, ఈ ఉదయకాలం మీరే మా బోధకులుగా ఉండండి. Lord, man's words are lies, but your word is true. ప్రభువా, మానవుని మాటలు అసత్యములు కానీ నీ మాటలు సత్యములై ఉన్నవి. Pray, Father, that your truth will prevail. ప్రభువా, నీ సత్యము నిలిచి ఉన్నట్టుగా నేను ప్రార్థన చేయించు ఉన్నాను. And the false will always fail, Lord. ప్రభువా, ఎల్లప్పుడూ కూడా అసత్యము ఓడిపోవును. But Lord, the truth will always prevail. అయితే ప్రభువా, సత్యము ఎల్లప్పుడూ అది స్థిరముగా నిలిచి ఉండును. I pray, Father, that you'll bless your children. నీ బిడ్డలను దీవించమని ప్రభువా తండ్రి నేను వేడుకుంటూ ఉన్నాను. Meet our heart's desire. మా హృదయ వాంఛల్ని తీర్చండి. And we thank you for it, Lord. ఓ, మీరు మాకు అనుగ్రహించేందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా In Jesus Christ's name we pray. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాను. And all the saints said పరిశుద్ధంగా amen. ఆమేన్ చెప్తామా? ఆమేన్. Amen. God bless you this morning. ఉదయకాలము దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank you very much. You may all have your మీ seats. అందరికి చాలా వందనాలని మీరందరూ మీరు స్థానంలో కూర్చొనవచ్చు. I'd like to greet every one of you in the wonderful name of our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆశ్చర్యకరమైన నామములో మీ అందరికీ ఉదయకాలం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. Once again, good to see every one of you. మరొకసారి మీలో ప్రతి ఒక్కరిని చూడటం చాలా సంతోషంగా ఉంది. And I salute every man of God that is on the platform this morning. ఈ ఉదయకాలం వేదిక మీద ఉన్నటువంటి ప్రతి దైవ సేవకునికి నేను హృదయంలోంచి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. I pray that God's richest blessings will rest upon each one of us. మరి మనలో ప్రతి ఒక్కరి మీద కూడా దేవుని యొక్క మరి అత్యధికమైన ఆశీర్వాదం నిలిచి ఉండాలనేది నా ప్రార్థన. I'm thankful to God for my brother Joseph. అలాగే సహోదరుడు జోసఫ్ గారిని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. It's good to have with me together మరి నాతో కలిసి సహోదరుడు ఉండడం చాలా సంతోషం. to share the word of God. దేవుని వాక్యాన్ని ఈ విధంగా తెలుగులో అనువదించడానికి This morning I would like to speak on displaying the attributes of God. ఈ ఉదయ కాలము దేవుని యొక్క గుణలక్షణములను ప్రదర్శించుట అనే అంశం గురించి మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. Last night we spoke about God is looking for character. గడిచిన రాత్రి కాలము దేవుడు ఒక సద్గుణము లేదా గుణశీలమును గురించి ఆయన ఎదురు చూచుచున్నాడు, వెతుకుచున్నాడు అనే అంశం మీద మనం మాట్లాడుకొని ఉన్నాం. And the Lord has laid it on my heart to lead me in this way. మరి ప్రభువు ఆ విధంగా ముందుకు సాగమని భారము నా హృదయం మీద పెట్టి ఉన్నాడు. Because I believe that these are the times of restoration. ఎందుకంటే మరి ఈ కాలము సమయం ఎలాంటిదంటే పునరుద్ధరింపబడే కాలమైనదని నమ్ముతూ ఉన్నాను. These are times that God wants to restore everything that the bride of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వధువు కావలసిన సమస్తముగా సమకూర్చి దానిని ఆయన పునరుద్ధరించాలని ఈ కాలంలో మనం ఉన్నామని నమ్ముతూ ఉన్నాను. It's time to go home. మనము తిరిగి మన గృహానికి వెళ్ళిపోయే సమయం ఇది. And it's time to be equipped with the things and the blessings of God. దేవుని యొక్క ఆశీర్వాదములతోనూ దేవుడిచ్చిన ఆ కవచముతో మనల్ని మనం సన్నద్ధము చేసుకుని సిద్ధపడి ఉండే కాలం ఇది. And I'm so glad that the Lord is working in the hearts of His people. మరి దేవుడు తన ప్రజల యొక్క హృదయములలో కార్యము చేస్తున్నందుకై నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. You believe that with me? మీరు నాతో కలిసి ఆ విషయాన్ని నమ్ముతున్నారా? That God is working. ఏంటి? దేవుడు తన కార్యం చేస్తూ ఉన్నాడు. He's working in every heart. ఆయన ప్రతి హృదయంలో కార్యం చేస్తూ ఉన్నాడు.
hearts of the believers. విశ్వాసుల యొక్క హృదయములలో. And the word of God said, ఇక్కడ దేవుని వాక్యము చెబుతున్న మాట, therefore if any man be in Christ, కాగా క్రీస్తు యందున్నవాడు he is a new creature. వాడు నూతన సృష్టి అయి ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. The old things have passed away, పాతవి గతించెను, behold all things are become new. ఇదిగో కొత్తవాయెను. And it is so important for us today మరి ఈ రోజు మనకు చాలా అత్యవసరమైన విషయం ఏమిటంటే that we are a new creature మనం ఒక నూతన సృష్టి అయి ఉన్నాము అని. because we are in Christ. మనము క్రీస్తులో మనము జన్మించిన వారమై ఉండాలి. Old things have passed away, మరి పాతవి గతించిపోయాయి, behold all things are become new. ఇదిగో సమస్తమును నూతనమాయెను. Now we know that, we understand because the message has come to open our mind's eye. మరి ఈ వర్తమానములు వచ్చి మన మనోనేత్రములు తెరవడాన్ని బట్టి లేదా మనోనేత్రము తెరవబడాన్ని బట్టి మనం గుర్తించాము, ఎరిగిన మాట ఏంటంటే Water baptism does no good to us. మరి బాప్తిస్మం అనేది మనకి ఎంత మాత్రము అది ఒంటరిగా ఉంటే సహాయపడదు అని. We do water baptism మనము నీటిలో బాప్తిస్మం తీసుకుంటాము in the name of Jesus Christ యేసుక్రీస్తు నామములో, to fulfill the righteousness of God. అది దేవుని యొక్క నీతిని నెరవేర్చుట కొరకై. But we should not stop at the water ఆ baptism. నీటి బాప్తిస్మం దగ్గరనే మనం ఆగిపోవడానికి వీల్లేదు. We have to go further మనము ముందుకు సాగాలి. because Peter said, ఎందుకంటే పేతురు గారు అన్నారు, the first thing is repent, మొట్టమొదటి పశ్చాత్తాపము, మారు మనస్సు. and the second thing is be baptized every one of you for the remission of sins in the name of the Lord Jesus ఆ Christ. తర్వాత అన్నాడు, ప్రతివాడును మీ పాప క్షమాపణ నిమిత్తమే ప్రభువుని యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి అన్నాడు. And then you shall receive the gift of the Holy ఆ Ghost. తర్వాత మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు అని చెప్పాడు. That Holy Ghost ఆ పరిశుద్ధాత్మ is cleansing our sin. మన పాపములను శుద్ధి చేయించు ఉన్నాడు. It's not the water, అది నీటి ద్వారా కాదు, it's the Holy Ghost of God. ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మయే మన పాపములను శుద్ధీకరించుచున్నాడు. When it comes into our hearts, ఆయన ఎప్పుడైతే మన హృదయములకు వస్తాడో it consumes every sin. మనలో ప్రతి పాపమును ఆయన దహించి వేస్తాడు. It destroys every evil in our hearts. మన హృదయములో ప్రతి దుష్టత్వమును ఆయన నాశనం చేస్తాడు. That's the new birth. దానినే నూతన జన్మ అంటాము. That's the new creature. దానినే నూతన సృష్టి అంటాము. Until and unless we don't receive the Holy Ghost, మనము పరిశుద్ధాత్మను పొందుకోనంత వరకు we are still a sinner. మనం ఇంకను పాపులముగానే ఉంటాం. Praise God. దేవునికి స్తోత్రం. Like, many people get mistaken. ఓ మరి కొంతమంది నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు, In Romans, when they read in chapter 6, మరి రోమ పత్రిక 6వ అధ్యాయం చదివినప్పుడు after baptism we walk in the newness of life. మనము బాప్తిసం పొందిన తర్వాత నూతనమైన మార్గం నడుస్తూ ఉంటాము. No, with only water baptism you cannot walk in the newness of life. మరి కేవలము నీటి బాప్తిసం ద్వారా మాత్రమే మనము నూతనమైన జీవితంలో మనం సాగలేము. It has to be the baptism of the Holy Ghost, then the newness of life comes. మరి ఇప్పుడు నూతన జీవము, నూతన జీవితము రావాలి అంటే బాప్తిస్మం తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా అవసరమై ఉన్నది. But we have to come through the process. అయితే మనం ఒక ప్రక్రియ గుండా, ఒక విధానం గుండా రావాల్సిన వారమై ఉన్నాం. Number 1 is repentance. మొట్టమొదటి పశ్చాత్తాపపడడం. Number 2 is the baptism in the name of the Lord Jesus మారు Christ. మనసు పొంది రెండవది యేసుక్రీస్తు నామములో పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం And పొందడం. then being filled with the Holy Ghost. మూడవది పరిశుద్ధాత్మ చేత నింపబడడం. Our prophet said, మన ప్రవక్త చెప్పారు, if you really repent with all your heart, నీ హృదయమంతటితో కూడా నువ్వు పశ్చాత్తాపపడి మారు మనసు పొందితే, with all sincerity, నీ యొక్క యథార్థతతో, నిజాయితీతో, then God is obligated to fill you with the Holy Ghost. అప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మతో నిన్ను నింపుడుకు బద్ధుడై ఉన్నాడు అన్నాడు. Amen. ఆమేన్. And that's why our repentance must be sincerity. అందుకనే మనం పొందే మారు మనసు లేదా పశ్చాత్తాపం అనేది అది నిజాయితీతో కూడినదై ఉండాలి. Always remember, ఎప్పుడు గుర్తు పెట్టుకోనండి, Brother Branham said your dry eye repentance doesn't work. మన ప్రవక్త బ్రహ్మ గారు అన్నారు, ఈ యొక్క పొడి కన్నీరు అనేది లేదా పొడి బాప్తిస్మం అనేది, మారు మనసు అనేది అది ఎప్పుడు పని చేయదన్నాడు. The repentance will come from your heart. ఆ మారు మనస్సు లేదా పశ్చాత్తాపం అనేది హృదయాంతరంగంలోనే రావాల్సి ఉన్నది. See, that's what the Holy Ghost does. మరి ఆ కార్యమును చేయవాడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. చూడండి, What is the Holy Ghost given for? మరి పరిశుద్ధాత్ముడు ఎందుకు అనుగ్రహించబడి ఉన్నాడు? Our prophet said, మన ప్రవక్త అన్నాడు, it's the unction to the preacher. అది బోధకునికైతే అభిషేకమై ఉన్నది, It's to give holiness to the group. అది సమాజమునకైతే పరిశుద్ధత అనుగ్రహించడానికి
నడిపించుటకై ఉన్నది. It is to set the church in order. అది సంఘం అయితే సంఘమును క్రమములో పెట్టుటకై ఉన్నది. It is given to bring the unity of the Spirit. అంతేకాదు ఆ ఆత్మ అందరిలో ఐక్యతను తీసుకొని రావడం కనుక అయి ఉన్నది. It is given to unite all of us under the power of the Holy Ghost. మనమందరం కూడా పరిశుద్ధాత్మ శక్తి క్రింద ఐక్యము ఏకము కావలసిన వారమై ఉన్నాం. To శక్తి ఉన్నది. unite in love, అది ప్రేమలో ఐక్యపరచబడడం, and it is brotherly love. అది సహోదర ప్రేమ అయి ఉన్నది. That's what the Holy Ghost is given for. పరిశుద్ధాత్ముడు అందుకొరకే మనకు అనుగ్రహించబడ్డాడు. He goes further. ఆ తర్వాత ముందుకు వెళ్తూ He says, I don't care if you're a Methodist, Baptist, Presbyterian, నీవు మెథడిస్టువా, బ్యాప్టిస్టువా, ప్రెస్బిటేరియన్వా, పెంతెకోస్తువా అని నేను లెక్క చేయను. Lutheran, or whatever you are. నువ్వు లూథరన్ కావచ్చు, ఇంకెవరైనా అయ్యి ఉండొచ్చు. If we have all been by one Spirit, Holy Spirit, baptized into one body, ఒకవేళ మనమందరము కూడా ఒకే పరిశుద్ధాత్మను కలిగి ఒకే శరీరంలోనికి మనం కనుక చేర్చబడినట్టయితే and become the members of the body of Christ, అలాగున మనం యేసుక్రీస్తు శరీరములో సభ్యులముగా లేదా అవయవములుగా మారినట్టయితే then there is nothing present, అక్కడ మరి ఏమీ ఉండదు, కానీ nothing future. అది ఏ భవిష్యత్తు వర్తమానం ఉండదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. There is no future. ఆ భవిష్యత్తు అనేది ఏమి లేదు. There is no hunger. There is no starvation. ఇక మనకు రక్షణ అనేది కానీ ఆకలి అనేది కానీ ఏమి ఉండదు. Nothing can separate us from the love of Christ. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయనది ఏది అక్కడ ఉండజాలదు అన్నాడు. Love of God that is in Christ. మరి క్రీస్తులో ఉన్నటువంటి దేవుని ప్రేమ, Because we are born into the Spirit, ఎందుకంటే మనము ఆత్మలోనికి ఆత్మ ద్వారా జన్మించిన వారమై ఉన్నాం. it is being baptized into His Spirit. మనము ఆయన ఆత్మలోనికి ఆయనలోనికి బాప్తిస్మము పరిశుద్ధాత్మ ద్వారా పొంది ఉండుట. Then we are washed in the blood. అప్పుడు మనం ఆయన రక్తము చేత శుద్ధీకరించబడతాం. Then we are a new creature. అప్పుడే మనం నూతన సృష్టిగా మార్చబడతాం. That's what God came to do. ఆ కార్యము చేయటానికే దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. That's what the Holy Ghost is given for. మరి ఆ కారణం కొరకే మనకు దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఉన్నాడు. That's what it is, brother, sister. సహోదరి సహోదరుడు అనుకున్న ఉద్దేశము అదే అయి ఉన్నది. We must make sure ఈ today రోజు మనం ఒక నిశ్చయిత కలవారమై ఉండాలి. that we are full of Holy Ghost. అదేంటంటే మనం సంపూర్ణంగా పరిశుద్ధాత్మ పూర్ణమై ఉన్నాము అని. Because that will bring our life in order. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ పూర్ణతయే మన జీవితంలో క్రమంలోనికి తీసుకొని Our వస్తాయి. family will come in order. ఓ మన కుటుంబం అప్పుడే క్రమంలోనికి వస్తుంది. Our churches will come in order. అప్పుడే మన సంఘము క్రమంలోనికి వస్తుంది. Our spirituality will come in order. అప్పుడే మన ఆత్మీయత అనేది ఒక క్రమంలోనికి వస్తుంది. Because ఎందుకంటే when you are a renewed person, నీవు ఎప్పుడైతే నూతన సృష్టిగా మార్చబడతావో you will act upon a new principle. నీవు నూతనమైనటువంటి సిద్ధాంతం లేదా బోధను లేకపోతే ఆ విధానంలో నువ్వు నడుచుకుంటావు. You will walk according to the new rule. నీవు నూతనమైనటువంటి షరతులతో లేదా నిబంధనలతో నడుచుకుంటావు. You will have a new company. నీకు నూతనమైనటువంటి ఒక జట్టు ఉంటుంది. Friends. నీ నూతనమైన స్నేహితులు ఉంటారు. You will have new people in your life. నీ జీవితంలో నూతనమైన ప్రజలు ఉంటారు. That means అంటే you will not walk according to your old rule. నీవు ఇప్పుడు ఇంత క్రితం నడిచిన పాత విధానంలో ఎంతమంది నడుచుకోవు. Because the old rule, ఎందుకంటే పాత విధానం పద్ధతి it makes you love the only one that loves you back. నిన్ను ప్రేమించు వారినే తిరిగి ప్రేమించాలని చెబుతుంది. Those who are good to you, you will be good to నీకు them. మేలు చేసిన వారికే మేలు చేయమంటుంది. But the new rule is, కానీ నూతన నిబంధన ఏంటంటే you will love your enemy. నీ శత్రువును సైతం నువ్వు ప్రేమిస్తావు. You will love them that hate you. నిన్ను ద్వేషించు వారిని కూడా నువ్వు ప్రేమించగలుగుతావు. You will do good to them that did harm to నీకు you. కీడు చేసే వారికి, నీకు హాని చేసే వారికి కూడా నువ్వు మేలు చేస్తావు. Because you are a new creature. ఎందుకంటే నువ్వు ఒక నూతన సృష్టివై ఉన్నావు. You are a new man. నీవు ఒక నూతన వ్యక్తివై ఉన్నావు. You are a new woman. నీవు నూతనమైన పురుషుడివి, నూతన స్త్రీవై ఉన్నావు. A renewed creature. ఒక నూతన పరచబడిన నూతన సృష్టివై ఉన్నావు. And you received a new principle. నీవు నూతనమైన ఆజ్ఞలు పొందుకొని ఉన్నావు. You have received a new rule. నీవు నూతనమైన ఆ నిబంధనలు పొందుకొని ఉన్నావు. Praise God. దేవునికి స్తోత్రం. You are a believer is created anew. ఓ మరి నీవు ఒక నూతనమైన విశ్వాసిగా సృష్టించబడ్డావు. His heart is not merely set right. ఓ మరి నీ హృదయము ఇంకా సరిగా కుదురుకోకపోవచ్చు. His heart is not merely set right. కేవలం హృదయం మాత్రమే సరి చేయబడడం కాదు కానీ But a new heart is given to you. అతనికి అంటే పాత హృదయాన్ని ఏదో సర్దుబాటు చేయడం కాదు కానీ నీకు ఒక నూతనమైన హృదయం అమర్చబడుతుంది. God has given you a new heart. దేవుడు పాత హృదయాన్ని సరి చేసి బాగు చేసి పెట్టడం కాదు కానీ నూతనమైన హృదయాన్ని ఇచ్చి He has ఉన్నాడు. given me a new heart. దేవుడు నాకు ఒక నూతన హృదయాన్ని ఇచ్చి ఉన్నాడు. And He filled my heart with a new principle. ఆయన నూతనమైన నిబంధనలు, నూతనమైన చట్టాలతో దాన్ని నింపాడు. That can love the worst enemy.
అదేంటంటే ఎంత దుర్మార్గునైనా ప్రేమించగలిగినటువంటి and స్థితి. hate the world ఓ మరి లోకాన్ని ద్వేషించే స్థితి, and the things of the world. లోక కార్యాలను ద్వేషించే స్థితి. Because we are not conformed to the world, ఎందుకంటే మనం లోకమును అనుసరించు వారము కాము, but we are conformed to the word of God. మనం దేవుని వాక్యమును వెంబడించే వారమై ఉన్నాం. That's why the Bible calls us అందుకనే పరిశుద్ధ గ్రంథం మనల్ని హెచ్చరిస్తూ that ఉంది, we are the workmanship of God, మనము దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాము. created in Christ Jesus క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారము. only unto good works. మనం దేని కొరకు సృష్టించబడ్డాము? సత్క్రియలు చేయుట కొరకే. Though brother Joseph looked like a same man, ఓ మరి సహోదరుడు జోసెఫ్ ఒకవేళ ఆ పాత వ్యక్తిలో కనబడవచ్చు. a man is the same, ఆ వ్యక్తి అలాగే ఉన్నాడు, the body is the same, ఆ శరీరం మార్పు లేదు. but inside brother కానీ Joseph సహోదరుడు జోసెఫ్ లోపల a new heart has been ఒక placed నూతన హృదయం పెట్టబడింది. with a new regeneration. ఒక నూతనమైన హృదయం నూతనంగా తయారు చేయబడింది. It's same with me, అది నా విషయంలో అలాగే ఉంటుంది. it's same with any man of ఇక్కడ God, ఏ వ్యక్తులైన దైవ సేవకుల విషయంలో అలాగే it's ఉంటుంది. same with any new believer. ఏ విశ్వాస విషయంలోనైనా అలాగే ఉంటుంది. Praise God. దేవునికి స్తోత్రం. We are same people, మనము అదే ప్రజలమై ఉన్నాం, but our heart is changed. కానీ మన హృదయం మారిపోయింది. When our heart is changed, మన హృదయం ఎప్పుడైతే మారిపోతుందో then our nature is మన changed. స్వభావం మారిపోతుంది. ఆమేన్, ఆమేన్, Can you say amen? ఆమేన్ చెప్పగలరా? I get excited when I study this నేను thing, ఇది చదువుతున్నప్పుడు నాలో ఒకలాంటి ఉత్సాహము నాకు పెళ్ళుబుకింది. because I'm not the same person. ఎందుకంటే నేను పాత వ్యక్తిని కాదు ఎంత మాత్రం. My body is the same. నా శరీరం పాతదే. Well, before Manchidi. before my repentance or after my repentance, నేను మారు మనసు పొందక ముందు, బాప్తిసం పొందక ముందు ఏ వ్యక్తిని ఏ శరీరంతో కలిగి ఉన్నానో, మారు మనసు పొందిన తర్వాత పశ్చాత్తాపడిన తర్వాత అదే శరీరంతో ఉన్నాను నేను. same body. అదే శరీరము. But thank God కానీ దేవునికి స్తోత్రం, that God has changed my nature. దేవుడు నా స్వభావమును మార్చాడు. And the Bible says, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, Romans chapter 8 verse 9, మరి రోమపత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో, but ye are not in the flesh, but in the spirit. If so be that the Spirit of God dwells in you. Now if any man have not the Spirit of Christ, he is none of his. క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినట్లా. Verse 9, 10 and 11. Romans chapter 8. నేను 10వ వచనం చదువుతున్నాను. 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. ఇంతకు 9 చదివాను, 10 చదువుతున్నాను. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినడలా, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. Praise the Lord. దేవునికి స్తోత్రం. We are not in the flesh, మనం ఇంకా శరీరంలో ఉన్నవారము కాదు, but in the spirit. మనం ఆత్మలో ఉన్నాం. What does it say? దాని అర్థం ఏమిటి? That we are not living according to our flesh. దాని అర్థం ఏంటంటే మనం శరీరములో ఉన్నప్పటికీ శరీరమును అనుసరించి మనం జీవించటం లేదు. We are in the Spirit of God. మనం దేవుని ఆత్మను అనుసరించి జీవించుచున్నాం. If that Spirit of God dwell in us, ఒకవేళ ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనలో నివాసం చేసినట్టయితే, now the Bible says, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, if we don't have His Spirit, ఒకవేళ మనము ఆయన ఆత్మను కలిగి లేకపోతే then we doesn't belong to Him. మనము ఆయనకు చెందిన వారము కాజాలము. But if Christ is in us, అయితే క్రీస్తు మనలో ఉన్న యెడల the body is dead ఓ మరి శరీర విషయంలో మృతమైపోయి because of sin, పాపం విషయంలో, but the Spirit is life ఇప్పుడు ఆత్మ మనలో జీవించుచు ఉన్నాడు because of righteousness. కారణం ఏంటి? నీతిని బట్టి ఆత్మ మూలంగా జీవించుచున్నాం. Praise the Lord. దేవునికి స్తోత్రం. If the Spirit of Him that raised up Jesus from the dead dwell in you, మరి మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, the same Spirit yes sir, will quicken us, our mortal body, by the same Spirit. మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. Yes, quicken means to give life. మరి ఇక్కడ క్వికెన్ అనే పదానికి అర్థం ఏంటంటే చనిపోయిందని తిరిగి జీవం పోయిట.
Praise the Lord. దేవునికి స్తోత్రం. We have been quickened by the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం చనిపోయినను మరో తిరిగి జీవిస్తాము లేదా That's బ్రతికించబడతాం. how our old nature died. అంటే మనము ప్రాచీన స్వభావం చనిపోతే And the new nature has come in. ఆ చనిపోయిన తర్వాత మనలో నూతన స్వభావము అనేది మనలో ఉత్పత్తి అవుతుంది. That's what 1 Corinthians 6:14 says. మరి కొరింథీ పత్రిక మొదటి పత్రిక 6:14 చెప్తున్న మాట కూడా అదే. And God hath both raised up the Lord and will also raise up us also by his own power. మరి దేవుడు ఒకసారి చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 6:14. దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. Praise the Lord. దేవునికి స్తోత్రం. It will be the same power, అదే శక్తి, the power of the Holy Ghost, పరిశుద్ధాత్మ యొక్క శక్తి, which we call Holy Spirit, దానికి మనము పరిశుద్ధాత్ముడు అని పిలుస్తాం. will also raise us up. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని తిరిగి జీవింపజేస్తాడు. It's the Holy Spirit that will change our మన lives. జీవితములను రూపాంతరపరిచేది, మార్చేది పరిశుద్ధాత్ముడు అయి ఉన్నాడు. And it will change our bodies also మన one day. దేహములను కూడా ఒక దినమున మార్చువాడు ఆయనే అయి ఉన్నాడు. That's why, ఆ కారణం చేత we have to make sure we got the Holy Ghost. మనము పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము అనేటువంటి నిశ్చయిత కలవారమై ఉండాలి. Now think about Abraham. అబ్రహాము గురించి ఒకసారి ఆలోచన చేయండి. We know that Abraham was called according to the election of God. దేవుని యొక్క ఎన్నిక ప్రకారము అబ్రహాము పిలువబడ్డాడు అని మనం ఎరుగుదుము. And we see justification in Isaac. మరి ఇస్సాకు మరి నీతీకరణకు సదృశంగా ఉన్నాడు. And we also see Jacob is grace. మరి యాకోబు కృప అయి ఉన్నాడు మనం చూస్తూ ఉన్నాం. And Joseph is perfection. మరి యోసేపు పరిపూర్ణతకు సదృశంగా ఉన్నాడు. And every child of God, మరి దేవుని యొక్క ప్రతి కుమారుడు బిడ్డ కూడా, you my sisters and you my brothers, ఓ మరి నా సహోదరులైన మీరు, నా సహోదరులైన మీరు, when God calls you, దేవుడు నిన్ను పిలిచినప్పుడు it's because of the election. ఆయన యొక్క ఎన్నికను బట్టి పిలుస్తాడు. It's because of the foreknowledge. ఆయన ముందు నిర్ణయాన్ని బట్టి పిలుస్తాడు. Because the Bible says, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, no man can come to me except my Father draws him. ఎవడును నా తండ్రి చేత ఆకర్షించబడకపోతే తప్ప ఎవడు నా యొద్దకు రాడు And he అన్నాడు. says, all that come, I will give them eternal life. కాబట్టి నా యొద్దకు వచ్చి వారికి అందరికీ నేను నిత్య జీవం అనుగ్రహించుచున్నాను అన్నాడు. So we are called by election. కాబట్టి మనం ఒక ఎన్నిక చేత లేదా ఎన్నికను బట్టి మనం పిలువబడ్డాం. And the scripture says, ఆ లేఖనం చెప్తుంది, and he will raise him up at the last day. ఆ చివరి దినములలో లేదా అంత్య దినములలో నేను వారిని లేపుదును అని. That settles it. అదే దానికి పరిష్కారమై ఉన్నది. Praise the Lord. దేవునికి స్తోత్రం. A prophet said, I'm happy to know that one thing. ఆ ఒక విషయాన్ని ఎరుడను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను అన్న ప్రవక్త గారు. Hallelujah. దేవునికి స్తోత్రం. There's no negative in Christianity. ఓ క్రైస్తవ్యంలో వ్యతిరేకత అంటూ ఏం లేదండి. Everything is positive. ప్రతిదీ కూడా అనుకూలమైనదే. I want you to understand this. ఓ మరి మీరు దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. We were negative, మనం ఎప్పుడు కూడా ప్రతికూలంగా ఉంటాం. but Calvary was positive. కానీ కల్వరి మనకు ఒక అనుకూలమై ఉన్నది. Our sin was ఓ negative, మన పాపము వ్యతిరేకమైనది. but God's grace was కానీ positive. దేవుని కృప మనకు అనుకూలమై ఉన్నది. Praise God. దేవునికి స్తోత్రం. Our sin was evil, ఓ మన పాపము దుష్టమైనది. but his love was pure. కానీ ఆయన ప్రేమ పవిత్రమైనది. Come on, somebody say amen. ఆమేన్ చెప్తారా? Praise the Lord. దేవునికి స్తోత్రం. Calvary has positive. ఓ కల్వరిలో ఒక అనుకూలత మేలు ఉన్నది. When a man becomes a child of God, ఒక మనుష్యుడు ఒక వ్యక్తి దేవుని కుమారుడుగా ఎప్పుడైతే మార్చబడతాడో he will hold Calvary positive. ఎప్పుడు కూడా కల్వరిని ఒక అనుకూలమైన దానిగా కలిగి ఉంటాడు. And the Calvary will hold him positive. అంతేకాదు కల్వరి కూడా తను ఒక మేలైన వ్యక్తిగా అనుకూలమైన వ్యక్తిగానే ఉంచుతుంది. Calvary has a positive hold on the person. ఎందుకంటే కల్వరి అనేది ఒక వ్యక్తిని కీడు చేసేవాడిని, చెడుగా ఉన్నవాడిని ఎప్పుడు మేలుకరమైన వానిగా మంచివానిగానే పట్టి ఉంచుతుంది. Praise the Lord. దేవునికి స్తోత్రం. That means దాని అర్థం ఏంటంటే we will never think negative మనం things. ఎప్పుడు కూడా ప్రతికూలంగా వ్యతిరేకంగా మనము దుష్టత్వంగా ఆలోచించము. పురుషులారా మీరు ఆమెన్లు చెప్పరా? ఆమెన్ చెప్పాలి. ఆమేన్. Because every word of God must be backed by amen. ఎందుకంటే దేవుని యొక్క ప్రతి మాట ఆమేను చేత బలపరచబడాలి. I'm thankful for sisters. నేను సహోదరులను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. They are amening and they are with వారు us. ఎప్పుడు ఆమేన్ చెప్తున్నారు, శ్రద్ధగా వింటున్నారు. Please listen to this. దయచేసి ఈ మాట వినండి. When a man that becomes the child of God, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని బిడ్డగా మారుతాడో he has a positive hold on Calvary. ఆ కల్వరి యొక్క మంచితనం అంతా కూడా దాన్ని పట్టి ఉంచుతుంది. And Calvary has a positive hold on that person. అంతేకాదు ఆ కల్వరి కూడా వ్యక్తిని ఒక మంచివానిగానే పట్టి ఉంచుతుంది. And Calvary gives the person
an assurance by Almighty God. సర్వశక్తుల దేవుని బట్టి కలువరి కూడా వ్యక్తికి ఒక ప్రమాణం చేస్తుంది, ఒక ఖచ్చితత్వాన్ని ఇస్తుంది, నిశ్చయితనిస్తుంది. ఎస్ సార్. Because ఎందుకంటే God has taken oath unto himself. తనకు తాను తన తోడని దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు. Why? ఎందుకు? Because he said, I will raise him up in the last day. నేను అంత్య దినమున అతన్ని లేపుతాను అని చెప్పాడు ఆయన. And I will take him to glory. అతన్ని మహిమలో చేర్చుకుంటాను అన్నాడు. Hallelujah. దేవునికి స్తోత్రం. That's the positive hold on believers. ఒక విశ్వాసికున్న సానుకూలమైన మంచి విషయం అది. That's the assurance God has given to us. దేవుడు మనకిచ్చిన నిశ్చయత అయి ఉన్నది అది. That he will raise us up one day. ఏంటంటే ఒక దినమున లేదా అంత్య దినమైన మనల్ని పైకి లేపుతాడు అని. He will take us to glory. ఆయన మన తన మహిమలో చేర్చుకుంటాడు అని. There is no if or and. ఓ అయ్యుండొచ్చు, కావచ్చు, ఒకవేళ, అయితే అనే పదాలు లేవు ఆయన దగ్గర. There is nothing like that. అలాంటివి ఏమి ఉండవండి. Everything is positive. ఆ సమస్తము కూడా అవును అంటే అవునే. Praise the Lord. దేవునికి స్తోత్రం. Everything is ఓ positive. సమస్తము కూడా సాధ్యమే. If he said, I will raise him up in the last day, అంత్య దినంలో నేను వారిని లేపుతాను అని చెప్పాడంటే he will raise us up. ఆయన ఎట్టి విధం చేతనని మనం తిరిగి లేపుతాడు. So let us not depend on our negative feelings కాబట్టి ఎలాంటి ప్రతికూలమైన భావాల మీద అది ఆధారపడి లేదు, or a false feeling. లేకపోతే అసత్యమైన భావాల మీద, ఆలోచన మీద అది ఆధారపడి లేదు. Let's depend upon the word of ఈ God. ఆలోచన, ఈ మాట అనేది దేవుని యొక్క మాట మీద ఆధారపడి ఉన్నది. Let's believe the word. కాబట్టి ఆ వాక్యమును విశ్వసిద్దాం. He said, let not your heart be troubled. ఆయన అన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. Let us not our hearts be troubled కాబట్టి today. ఈ రోజు మన హృదయాన్ని కలవరపడకుండా చూసుకుందాం. Because when we look at the things around us ఓ మన చుట్టూతా సంభవించే కార్యాలు మనం చూస్తే, and the things that are happening in the ఈ world, లోకంలో సంభవించే కార్యాలు మనం గమనిస్తే, men's hearts are failing. ఓ వ్యక్తుల యొక్క హృదయాలు Oh, వణికిపోతున్నాయి. they are fearful. వారు భయంతో నింపబడ్డారు. But to the bride of Jesus కానీ Christ, యేసుక్రీస్తు యొక్క వధువుకైతే it's the fulfillment of the word of God. దేవుని వాక్యం యొక్క సంపూర్ణ నెరవేర్పై ఉన్నది. It's a time of rejoicing. అది ఆనందపడే కాలం సమయమై ఉన్నది. It's a time of ఇది restoration. పునరుద్ధరించబడే కాలమై ఉన్నది. It is a time of being praising, worshiping God. దేవుని ఆరాధిస్తూ, దేవుని సమీపిస్తూ ఆయనతో జీవించే కాలమై ఉన్నది. It's a time to look up. మనము పైకి కనులెత్తి చూసే కాలమై ఉన్నది. Because our redemption draweth nigh. ఎందుకంటే మన విమోచన సమీపముగా ఉన్నది. It's a redemption time. ఓ మరి ఆ విమోచన వచ్చుచూ ఉన్నది. It's a freedom time. ఇదిగో మనకు స్వేచ్ఛ, స్వతంత్రం వచ్చే కాలమై ఉన్నది. It's a time to overcome death. ఓ మరి పాపం మరణాన్ని జయించే కాలమై ఉన్నది. A time to change of our frail bodies. మన యొక్క బలహీనమైన ఈ మృతమైన శరీరములను మనం జయించే కాలమై ఉన్నది. Praise the Lord. దేవునికి స్తోత్రం. It's a time of rejoicing. ఓ మనం ఉత్సాహంతో ఆనందించే కాలమై ఉన్నది. Can you say amen? ఆమేన్ చెప్పండి. అందుకనే Don't let the things of the world, bring fear in our hearts. లోకంలో జరిగే ఏ కార్యము కూడా నీ హృదయంలో కలవరాన్ని పుట్టించడానికి వీలు లేదు. Whether it is sickness, అది అనారోగ్యమే కావచ్చు సోదరుడా, any problem, అది ఏ సమస్యనే కానివ్వండి, any difficulties, ఏ కష్టతరమైనా సరే, any kind of persecution, ఏ రకమైన హింస అయినా సరే, whether it is sword, అది లోకమైన, sword, అది ఖడ్గమైన, whether it's peril or nakedness, ఓ అది ఆకలి అయినా, మరి వస్త్రహీనత అయినా, whatever it is, ఓ అది ఏది అయినా సరే, let not your heart be troubled. నీ హృదయము కలవరపడడానికి వీలు లేదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Because కారణం ఏంటంటే our God is positive మన దేవుడు సానుకూలమైన వాడు. and the word is positive. దేవుని వాక్యము మేలుకరమైనది. And we are positive. మనము కూడా మేలు చేసేవారు, మంచి వారము. Let's not give any place to the negative. కాబట్టి ఈ ప్రతికూలతకు, వ్యతిరేకతకు మనము ఎలాంటి తావును ఇవ్వడానికి వీల్లేదు. మీరు భయం లేకుండా ప్రవర్తించొద్దు. ఈ పద్దాక లేచి బయటికి వెళ్ళుడు వచ్చుడు ఇది మంచిది కాదు. నాకు తెలియదు మీరు నేర్పించబడ్డారో లేదో, మధ్యలో నుంచి లేచి వెళితే పరిశుద్ధాత్మను అవమానపరిచినట్లు. దయచేసి అలా చేయకండి. ఓకే, ప్లీజ్. ఎవరు కూడా బయటికి వెళ్ళటం రావటం, ఒక్కసారి ప్రార్థనలో కూర్చున్నామంటే కూర్చొని పోవాలి. దయచేసి అర్థం చేసుకోండి. మనకున్నది కేవలం 3 మీటింగ్లు. ఒకటి అయిపోయింది నిన్న రాత్రి, ఇది 2వది జరుగుతుంది. మహా అంటే ఇంకొక అరగంట, 30 గంట. మహా అంటే కొంచెం ఓర్చుకోలేమా? కొంచెంసేపు నిద్రను మనం జయించలేమా? ప్రార్థన అయిన తర్వాత అన్నం తినండి, హాయిగా నిద్రపోండి. ఎప్పటి వరకు? ఇక్కడ ప్రార్థన మొదలయ్యే వరకు. కానీ ప్రార్థనలో నిద్రపోకండి.
నాకు అర్థం కాదండి ఇలా చేస్తే ఎలాగా. నాన్న థ్యాంక్ యూ, చాలా చక్కగా సెట్ చేశాం. వేర్ ఐ వాజ్ డియర్, నథింగ్ షుడ్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ది nothing can separate us from the love of God. దేవుని ప్రేమ నుండి ఏది మనల్ని వేరు చేయడానికి వీల్లేదు. And remember, గుర్తుపెట్టుకోండి, Calvary is positive even today. ఈ రోజు వరకు కూడా కల్వరి ఒక మేలుకరమైనది, సానుకూలమైనది. Praise the Lord. దేవునికి స్తోత్రం. It is a positive place even today. పాజిటివ్, అది ఒక సానుకూలమైన ప్రదేశం నేటికి కూడా. You can still come to Calvary. నీవు ఇంకను కల్వరి దగ్గర రావడానికి అవకాశం ఉన్నది. You can still confess your fault. నీ యొక్క తప్పిదములు ఒప్పుకోవడానికి ఇంకను అవకాశం ఉన్నది. You still, there is a way and a chance to make things right. నీ పరిస్థితులను లేదా నీ జీవితమును సరి చేసుకోవడానికి ఇంకను మార్గం ఉన్నది, అవకాశం నిలిచి ఉన్నది. Christianity అనేది is not mentally worked up. ఏదో మానసికమైన కార్యము కాదు చేసేది. No. లేదండి, it's not mentally worked up. ఇది మానసికమైన కార్యము కాదు. Faith is not just imagination. చూడండి, విశ్వాసం అనేది ఏదో ఊహించేది కాదు. But కానీ when your spirit నీ ఆత్మ bears record with his spirit, మరి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అది ఆయన పరిశుద్ధాత్మని, and your life compares with the Bible, నీ యొక్క జీవితం అనేది పరిశుద్ధ గ్రంథముతో సరిపోల్చబడినప్పుడు, Brother Branham says you are at peace with God. దేవుని సహోదరు బ్రహ్మ గారు అంటారు, నీవు దేవునితో సమాధాన పడి ఉన్నావు. Praise the Lord. దేవునికి స్తోత్రం. It's not emotionally worked up. నీవేదో మానసిక భావోద్వేగంతో చేసే పని కాదు. But it's our life compared with the word of God. మన జీవితం అనేది దేవుని వాక్యముతో సరిపోల్చబడి ఉండాలి. If our life doesn't compare with the word, ఒకవేళ మన జీవితము దేవుని వాక్యముతో సరితూగకపోతే, then you better come back to the altar of God. నువ్వు దేవుని వేదిక దగ్గరికి రావడం నీకు క్షేమము మేలు. If you don't love him with all your heart, నీ హృదయములో ప్రేమ అనేది లేకపోతే, if you don't love him with all your heart, ఆయనను నీ హృదయమంతటితో ప్రేమించలేకపోతే, and with all your soul, నీ ప్రాణమంతటితో, and with all your mind, నీ యొక్క మనస్సంతటితో, పూర్ణ మనస్సుతో, if sin doesn't just makes you tremble at the thought of it, మరి పాపము అనేది నీలో భయమును పుట్టించే ఆలోచనగా ఉండకపోతే, you better come back to God. నువ్వు దేవుని దగ్గర తిరిగి రావడం మంచిది. Last night also, గడిచిన రాత్రి కూడా we say come back to God. దేవుని దగ్గర రండి అన్నాడు ఆయన. Praise the Lord. దేవునికి స్తోత్రం. That's why I said, అందుకే నేను అన్నాను, that the Calvary is positive. కల్వరి మనకు సానుకూలమైనది. Can you say amen? ఆమేన్ చెప్తారా? Calvary is still positive. నేటికి నీ కల్వరి అనుకూలముగానే ఉన్నది. You can come to Calvary with any kind of negative. నీవు ఎలాంటి వ్యతిరేకత, ప్రతికూలతను కలిగి ఉన్నా దానంతటితో కూడా నువ్వు సిలువ దగ్గరికి రావచ్చును. If you have a sin and makes you tremble, నీవు ఒకవేళ పాపమును కలిగి ఉన్నట్టయితే, ఆ పాపము నిన్ను భయపెట్టేదైతే, come to God. నువ్వు దేవుని దగ్గరికి రా. You don't have to tremble like that. నీవు అలాగున వణికిపోవాల్సిన అవసరం లేదు. You don't have to fear. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. If there is a sin in our lives, మన జీవితంలో ఏదైనా తప్పిదము, పాపం ఉంటే, God is faithful. దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు. A prophet said, మన ప్రవక్త అన్నాడు, you might have danced in the spirit, నువ్వు ఆత్మలో నాట్యం చేయవచ్చు, you might have spoken tongues, నీవు అన్య భాషల్లో మాట్లాడవచ్చు, you might have put your name on every book, church book in the city, ఈ పట్టణంలో ప్రతి మందిరములో, సంఘములో వారి జాబితాలో నీ పేరు ఉండవచ్చును. you might be baptized 3 times forward, backward, sprinkle, నువ్వు 3 సార్లు 4 సార్లు నువ్వు నీళ్లు చిలకరింపవచ్చు, లేదా నీళ్లు వెనకకు ముందుకు ముంచబడవచ్చును. that won't have to do one thing with it. అయితే దానితో ఏ పనియు లేదు. You have to be you have got to be born నీవు again. ఇవన్నీ చేసినా ఒకటి చేయకపోతే దీంతో ఏమి ప్రయోజనం లేదు. ఏంటంటే నీవు తిరిగి జన్మించవలసిన Something has to take place in your heart. నీ జీవితంలో ఏదో ఒక కార్యము జరగవలసి ఉన్నది. A regeneration has to take. అదేంటంటే తిరిగి జన్మించటం అనేది జరగవలసి ఉన్నది. You become a new creation. నీ ఒక నూతన సృష్టిగా మారవలసి ఉన్నది. All things have passed away, పాతవి గతించిపోయావి, and behold, all things are new. ఇదిగో సమస్తమును నూతనమైనాయి. You are a new look in everything. నీవు ప్రతి విషయంలో నూతనంగా కనబడతావు. When the bird sings, is a new thing to you. మరొక పక్షి పాడినప్పుడు అది నూతనంగా అనిపిస్తుంది నీకు. Your enemy that you once couldn't stand, ఏ శత్రువు కూడా నీ ఎదుట నిలబడలేడు. the enemies that నీవు ఎదుర్కోలేని శత్రువులు, అంటే ఎదుర్కోవటం అంటే లిటరల్ మీనింగ్ అవుతుంది. ఎదుర్కోవటం కాదు, కానీ నువ్వు ఒకప్పుడు ఓర్చుకోలేని శత్రువు, వాళ్ళని చూడగానే నువ్వు ఓర్చుకోలే. అలాంటి వారిని నువ్వు చూచినా నీ హృదయం ప్రేమించడం ప్రారంభమవుతుంది. అదే నూతన జన్మ అంటే.
Amen. ఆమేన్. That's very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. Your enemies that you once couldn't stand, నీవు చూచి తట్టుకోలేనంత శత్రువులు విరోధులు ఎదుట ఉన్నా you start loving them. నువ్వు వారిని ప్రేమించడం మొదలు పెడతావు. See, you really love them. చూడండి, నిజంగా నువ్వు వారిని ప్రేమిస్తావు. Why? ఎందుకు? Because everything is changed. ఎందుకంటే నీలో ఉన్న సమస్తము కూడా మారిపోయింది, నూతనమైంది. Then you know that you have passed from death unto life. నీవు మరణంలో నుండి జీవంలో దాటి ఉన్నావని నీవు గుర్తిస్తావు. That's the reality. అది వాస్తవమైనది. When you can love your enemy, నీ శత్రువులు సైతం నువ్వు ఎప్పుడైతే ప్రేమించగలుగుతావో then you are passed unto life. అప్పుడే నీవు వెలుగులోనికి, చీకట్లో నుండి వెలుగులోనికి దాటి ఉన్నావు అన్నమాట. ఆమేన్. కొన్నిసార్లు మన కుటుంబీకులను చూడగానే మనకు కోపం వచ్చేస్తుంది. ఇదెందుకు వచ్చిందిరా ఇక్కడికి, ఎస్ సార్, ఈడెందుకు వచ్చాడు రా ఇక్కడికి. రామకుమార్ గారు మళ్ళీ అంటా మనం వర్తమాన విశ్వాసం, మేము దేవుని బిడలం, మేము దేవుని ప్రజలం, మేము ఇది, మేము అది, మేము ఇలాంటి వారం అలాంటి వారం. ఏంటి ఇలాంటి వారు అలాంటి వాళ్ళు? నీ కుటుంబంలో ఒక వ్యక్తి పడి రాకున్న వ్యక్తి ముందు రాగానే మొహం పెట్టుకొని ఇది ఎందుకు వచ్చింది ఇక్కడికి, అసలు దీని మొహమే చూడాలని నాకు ఇష్టం లేదు, పోయి ఇదే వచ్చిందా, పోయి ఈడే వచ్చాడా, ఇది నిజమా కాదా చెప్పండి. మరి ఎలా నమ్ముతున్నాం మనం జీవంలోనికి దాటిపోయామని? మరణంలో నుంచి జీవంలోనికి దాటిపోయామని ఎలా చెప్పగలుగు? ఎక్కడుందండి నిశ్చయత? అంతేనండి, చెప్పండి. అబ్బో ఈ నరం నొక్కేసాడు చూసావా, అమ్మో మనం తట్టుకోలేము ఈ విషయాలని కదా. అందుకే ఆమెలు రావు ప్రజలకి. అదే ముద్రలు, అదే అది ఇది అని అయితే అసలు కేకలు లేచి కూర్చునేవాళ్ళు. అసలు ఈ కప్పులు వేసిపోయేది ఈ పాటికి. థ్యాంక్ యూ నాన్న, కానీ ఈ కదలికలు ఆపేసేయండి ప్లీజ్. As we have been taught, మనము ఇంతవరకు నేర్పించబడినట్టుగా it's not emotionally worked up. మనము మానసిక భావోద్వేగాలతో చేసే కార్యాలు కాదు ఇవి. No, Christianity is not emotionally worked up. మరి క్రైస్తవ్యం అంటే ఏదో మానసిక భావోద్వేగాలతో నింపబడడం కాదు. Christianity is not keeping a code of conduct. మరి క్రైస్తవ్యము అంటే ఏదో ఒక నిబంధనలు పాటించడం కాదు. ఎందుకంటే ఎన్ టైమ్ మెసేజ్లో జోసెఫ్ కోడ్ వచ్చింది. ఏంటా కోడ్ అంటే స్త్రీలు బోర్ ఎంట్రికలు ఉంచుకోవాలి, ఒళ్ళు కనపడకూడదు, కొంతమంది పురుషులు మీసాలు పెంచుకోవాలన్నారు, కొంతమంది తీసేయాలన్నారు, కొంతమంది ఇలా అంటున్నారు, కొంతమంది ఇలా అంటున్నారు. ఎన్ని తలకాయ నొప్పులు తీసుకొచ్చారో ఈ బోధకులు. It's not following a code. ఇది ఏదో ఒక నిబంధనను, నియమాన్ని పాటించడం కాదు. It's not me, it's the prophet. నేను కాదని చెప్పేది ప్రవక్త చెప్తున్నాడు. Not by keeping a code, ఒక నిబంధనను పాటించటం కాదు, not keeping creeds, ఒక ఆచారాన్ని వెంబడించటం కాదు, not doing this, ఇది చేయటం కాదు, not doing that, అది చేయటం కాదు, not by good works. ఏదో సత్క్రియలు చేయటాన్ని బట్టి కాదు. We saved by his grace, మనము ఆయన కృప ద్వారానే రక్షించబడ్డాము, by his mercy, ఆయన యొక్క by his mercy, ఆయన కనికరం చేత, not by keeping a code. ఒక నిబంధనను లేదా ఒక చట్టాన్ని అనుసరించడం బట్టి కాదు. No, లేదండి. end time message is not a code. మరి అంత్యకాల వర్తమానము అంటే అది చట్టము కాదు, it's a life changing అది event. జీవితాలు మార్చే కార్యమై ఉన్నది. This message ఈ వర్తమానం is a restoration event. అది పునరుద్ధరణ కార్యమై ఉన్నది. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. It's bringing back to God. తిరిగి దేవుని దగ్గర
చేర్చటమై ఉన్నది, bringing us to new birth. మనలకి నూతన జన్మ అనుగ్రహించేదై ఉన్నది. Once you have a new birth, ఒకసారి నువ్వు నూతన జన్మను కలిగి once ఉంటే, you are regenerated, నువ్వు ఒకసారి నూతనంగా జన్మిస్తే you don't have to keep code in your నీ mind. మనసులో నియమాలు నిబంధనలు పెట్టుకోవాల్సిన అక్కర్లేదు. The Holy Ghost will lead you. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడే నిన్ను నడిపిస్తాడు. If you are thinking wrong, ఒకవేళ నీ ఆలోచన తప్పిపోతే the Holy Ghost says stop. పరిశుద్ధాత్ముడు అంటాడు ఆపే ఆలోచన అంటాడు. If you want to go somewhere and do something wrong, నువ్వు ఏదైనా ఒక చోటుకి వెళ్ళి తప్పు చేయాలనుకుంటే the Holy Ghost will become an alarm and say stop. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఒక హెచ్చరికగా మారి ఆపివేస్తాడు. Praise God. దేవునికి స్తోత్రం. Why? ఎందుకు? Because He has enthroned in your heart. ఆయన నీ హృదయములో స్థిర నివాసం లేదా సింహాసనం మీద ఉన్నాడు. It's not message tradition, ఇది వర్తమాన ఆచారం కాదు, but becoming a message. అది ఒక వర్తమానముగా మారిపోవడం. Hallelujah. హల్లెలూయా. You and I, నీవు నేను we must become the message. మనము ఈ వర్తమానముగా మారిపోవాలి. We must become the living word. ఓ ఈ యొక్క జీవితం మనము ఒక సజీవమైన వాక్యముగా ఉండాలి. It's not keeping the code. ఒక నియమ నిబంధనలు పాటించడం కాదు. Why? Because the price has been paid. ఎందుకంటే వెల ఇప్పటికే చెల్లించబడి ఉన్నది. We are already being bought. ఓ మనం ఇప్పటికే మనం కొనబడి ఉన్నాము. And we cannot do anything about it. మనం దాని గురించి ఎంత మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. No matter how much you live like a message believer, నువ్వు ఎంత వర్తమాన విశ్వాసిగా జీవించినా, and how many conducts you can have a code, ఓ నువ్వు ఎన్ని రకాల నియమ నిబంధనలు పెట్టుకొని నడిచినా it's not going to help you. అది నీకు ఏమాత్రం ఉపయోగపడదు. Why? ఎందుకు? Because my Bible says, నా పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే, and the prophet of God also మరియు quotes, దేవుని ప్రవక్త అయితే ప్రభు కూడా చెప్తున్నాడు, you can no more save yourself than a leopard could cleanse his spots. నీవు అలాగున ఉన్నట్టయితే ఒక కుష్ఠరోగి దేహమును మార్చి నో మోర్ చిరుతపులి తన మచ్చలను తీసుకోగలుగుతాదా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేనట్టుగానే నీవు మారు మనసు పొందలేవు. అంటే ప్రవక్త గారు ఏమన్నారంటే నిన్ను నువ్వు మార్చుకోలేవు. ఆ చిరుతపులి ఆ నల్లటి మచ్చల్ని ఎన్నిసార్లు నాకినా ఇంకా బాగా కనబడుతుంది. ఎంత నాకితే అంత బాగా కనబడుతుంది, అంత స్పష్టంగా కనపడుతుంది ఆ నల్ల మచ్చలు. అందుకే వర్తమాన సహోదరి సహోదరులారా, మన తప్పిదములను మన బలహీనతలను నాకటం మానేసేసి వాటిని ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రభు నువ్వు తీసేసాయి. ఇది జైట్లా మనం, ఇది చేయకుండా అన్ని చేస్తున్నాం. నన్ను క్షమించండి, కానీ నేను చాలా భారంతో మాట్లాడుతున్నా. నేను ఇక్కడున్నా అలాగే మాట్లాడతాను, మా సంఘములో ఇలాగే మాట్లాడతాను, అమెరికాలో ఉన్నా ఇలాగే మాట్లాడతాను, కెనడాలో ఉన్న ప్రపంచంలో ఏ మూలకున్నా నేను ఇట్లాగే మాట్లాడతాను. ఏమండి? థ్యాంక్ యూ జయకుమార్ గారు. ఆ చిరుతపులి ఎంత నాకితే మచ్చలంత స్పష్టంగా కనపడుతుంది. మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తే అంత ఎక్కువ మనం చూపించుకుంటున్నాం, ప్రత్యక్షం అవుతాం, లేకపోతే బట్టబయలు అవుతాం. కానీ ప్రవక్త గారు అన్నారు, ఆల్ ద వాషింగ్ అండ్ గోయింగ్ త్రూ వుడ్ జస్ట్ మేక్ దెమ్ బ్రైటర్. ఈ శుద్ధీకరణ ఈ ప్రక్రియ అంతా కూడా దాన్ని తుడిచిపెట్టే బదులు దాన్ని ఇంకా కనబడేట్టుగా చేస్తుంది. మనం చేసుకోవటం అనేది. బట్ కానీ ఇట్స్ ద వర్క్ ఆఫ్ గాడ్. అది దేవుని కార్యం అయ్యున్నది. యు నెవర్ చోస్ గాడ్. దేవుని నీవు ఎంపిక చేసుకోలేదు. యు నెవర్ సీక్ గాడ్. నీవెన్నడూ దేవుని వెతకలేదు. గాడ్ sought you. దేవుడే నిన్ను వెతికాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. God called you. దేవుడే నిన్ను పిలిచి ఉన్నాడు. God chose you. దేవుడు నిన్ను ఎన్నిక చేసుకొని ఉన్నాడు. We never chose him. మనం ఎన్నడూ ఆయన ఎన్నిక చేసుకోలేదు. We never came seeking for him. ఓ మనం ఎన్నడూ ఆయన వెతుకులాట చేయలేదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. He came seeking for us. ఆయనే వచ్చి మనల్ని వెతికాడు. It's against human nature. ఇది ఇంత మానవ స్వభావానికి విరుద్ధముగా ఉన్నది. Let's not clean our own self. కాబట్టి మనకున్న తప్పిదాలని మనం నాకడం కాదు. Exactly right. You know, when we lick our own mistakes, మరక కనబడగానే పొరపాటు కనబడ ఏం చేస్తాం, నాకుతాం అంటే మనల్ని కవర్ చేసుకుంటాం. నాకడానికి ప్రయత్నం చేయడం అంటే ఏంటి? సమర్థించుకోవటం. Right, let us not do that. అది చేయవద్దండి. And let us not do our own washing. అంతేకాదు మనకు మనం కడుక్కోవడానికి ప్రయత్నం చేయొద్దు. Praise the Lord. దేవునికి స్తోత్రం.
The washing belongs to God. ఈ శుద్ధీకరణ చేసే కార్యము దేవునికి చెందినది. Washing of the water of the word. దేవుని వాక్యం అనే ఉదకం లేదా నీటి చేత శుద్ధీకరించబడడం. The water which is the word of God. నీరు ఉదకము అనగా దేవుని వాక్యమై ఉన్నది. Can you stand in front of a pig? ఒక పంది ఎదుర నిలబడి, Hey pig, you are wrong. పంది నువ్వు చేసే తప్పు అని చెప్పగలవా? Because you are drinking slop. ఎందుకంటే నువ్వు ఆ మురికి నీళ్ళు తాగుతున్నావు. What the pig will say? ప్రజలు ఏమంటారు? పందిలాగానే, Hey pig, you are wrong. పంది ఏం చేస్తుంది అక్కడ? అరుచుకుంటూ తిరుగుతుంటుంది గుంటలో. పంది నువ్వు తప్పు చేస్తున్నావు అంటే రైట్. పందితో చెప్తే ఏమంటుంది? అది దాని భాషలో మాట్లాడుద్ది. అది It doesn't matter whether you're saying it is wrong. నువ్వు అది తప్పు అని చెప్పినా దానికి ఏం పట్టింపుడదు. The pig would look at you. ఆ పంది నీ వైపు చూసి, Mind your business, man. అంటే ఓ నాయన నీ పని నువ్వు చూసుకోరా బాబు, నాతో ఏంటి అంటది. అంతేగా? Mind your business. అంటే గమ్ము నుండి నీ పని చూసుకో. It doesn't matter with me if I drink slop. నేను మురికి నీళ్ళు తాగితే నీకేంటి? Or if I eat the dirtiest thing. నేను చెత్త తింటే నీకేంటి అంటది. అంటదా? There's no pattern, there's no problem. దానికి ఎలాంటి సమస్య లేదు, దానికి పట్టింపే లేదు. Well, that's his nature. అది దాని స్వభావం. అది See, that's what we do with our fellow brothers and sisters. మనము కూడా మన తోటి సోదరులతో సోదరులతో అలాగే చేస్తాం. We call them pigs. We call them pigs. మనం వారిని పిగ్స్ అంటే పందులను పిలుస్తాం. We call them dogs. వారిని కుక్కలను పిలుస్తాం. We call them with different names. రకరకాల పేర్లు పెట్టి పిలుస్తాం వాళ్ళని. Maybe not literally. అంటే నిజంగా అలా కాకపోవచ్చు. But we talk about them. అంటే వారి గురించి అలాంటి ఉద్దేశాన్ని ఆపాదిస్తూ మాట్లాడతాం. మీకు తెలుసా అండి? తెలుసా ఆవిడ ఎలాంటిదండి? అవునా? అవునా అనే వాళ్ళు పక్కన ఉంటారు. మరి ఆయన ఎలాంటోడండి? అవునా? అవునండి, అలాగండి. Well, the problem is, సమస్య ఏంటంటే you are exactly the same thing what that man is. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో, ఆ స్త్రీ ఎలా ఉందో నీవు కూడా అలాగే ఉన్నావు. If you say no, I am different. లే నేను వేరండి అను అంటే, if you are different really, ఒకవేళ నిజముగాను ఆ వ్యక్తికి నీకు మధ్యలో వ్యత్యాసం ఉంటే, the love covers all things. ప్రేమ సమస్తమును కప్పివేస్తుంది. ఆమేన్. If love covers that man's sin or woman's sin, ఆ స్త్రీ ఆ పురుషుని యొక్క తప్పిదము గాని పాపము గాని ప్రేమ కప్పివేస్తే, and you only pray for him, నువ్వు ఏం చేస్తావు? మాట్లాడడం మానేసి ప్రార్థన చేస్తావు. Lord help my sister, help ప్రభువా my నా brother, సహోదరికి సహాయం చేయి, నా సహోదరికి సహాయం చేయి, give them victory, Lord, వారికి జయము దయచేయి ప్రభువా. help my brother, my sister, నా సహోదరునికి సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేయి. then you are different. అప్పుడు అలా చేస్తే నిజంగా నువ్వు వేరుగా ఉన్న వ్యక్తివి. Right? అర్థమవుతుందండి? But we don't do that. కానీ అది చేయమండి మనం. We just need a chance. ఒక్క అవకాశం కోసం చూస్తాం అంతే, ఎప్పుడు దొరుకుద్దా అని. But what if the pig receives the nature of a lamb? ఒకవేళ అదే పంది గొర్రెపిల్ల యొక్క స్వభావాన్ని పొందుకుంటే ఎలా ఉంటుందంటారు? ఎలా ఉంటుంది? If a pig receives the nature of a lamb, ఒక పంది ఒకవేళ ఒక గొర్రెపిల్ల స్వభావాన్ని పొందుకుంటే, then it is a converted pig. అది మార్పు చెందిన పందిగా ఉంటుంది. Praise the Lord. దేవునికి స్తోత్రం. Then this pig, మరి ఈ పంది even though it is a pig, అది పందిగా ఉన్నప్పటికీ కూడా the nature has been changed, దానిలో ఉన్న స్వభావము గుణలక్షణం మారిపోయింది కనుక, the attitude is changed, దాని ప్రవర్తన మారిపోయింది, the character is changed. దాని యొక్క గుణలక్షణం మారిపోయింది. The thing is, ఇప్పుడు విషయం ఏంటంటే, we need to have the nature change. ఇప్పుడు కావాల్సిందేంటి? పంది మార్పు చెందడం కాదు, స్వభావంలో మార్పు కావాలి. That's got to be something on the inside that will change him. ఆ వ్యక్తిలో మార్పు అనేది అంతరంగంలో సంభవించవలసిన కార్యమై ఉన్నది. If the inside thing is not changed, ఆ అంతరంగము అనేది మార్పు చెందకపోతే, Brother Branham says you can wash him up, సహోదరు బ్రహ్మం గారు అంటారు, మీ పైన ఎంత కడిగినా ఎంత తుడిచినా, and you can bring him in a better place to live, జీవితానికి ఒక ఉన్నతమైన స్థలానికి తీసుకొని వచ్చినా, he is still a pig. ఆయన ఇంకా పందిగానే ఉంటాడు. You have got to change his nature. అతని యొక్క స్వభావములో మార్పు తీసుకురావలసిన వాడు దానవై ఉన్నావు నీవు. You have
got to change his nature. అతని స్వభావమును మార్పు చేయవలసి ఉన్నావు. Then his desire is changed with his nature. అతని స్వభావమును బట్టి అతనిలో ఉన్న ఆశలు, అతనికున్న కోరికలు మార్పు చెందుతాయి. The nature only will change his desire. మరి ఆ స్వభావం మాత్రమే ఒక వ్యక్తిలోని ఆశలను, ఆశయాలను మారుస్తుంది. That's the better place. అదే శ్రేష్టమైన స్థలము. Praise the Lord. దేవునికి స్తోత్రం. And I believe when Brother Branham was speaking this, మరి ఈ మాట మాట్లాడుతున్న నమ్ముతున్న మాట సహోదరు బ్రహ్మ గారు it చెప్తున్నారు. applies in the same way to our Christian life. మన క్రైస్తవ జీవితానికి ఇది చక్కగా మనము అనుభవించుకోవడానికి అనుకూలమైనది. The change has to take place. ఈ రోజుల్లో కూడా మార్పు అనేది సంభవించాలి. It will take the blood of Jesus ఆ Christ మార్పు సంభవించాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం వలన సాధ్యం. to clean us. మనలో శుద్ధీకరించడానికి. And it will take the power of the Holy Ghost. మరి దానికి అవసరమైంది పరిశుద్ధాత్మ యొక్క శక్తి అయి ఉన్నది. That will change our nature. మన స్వభావాన్ని అది మాత్రమే మార్చగలదు. Once the nature is changed, ఒకసారి స్వభావం మార్పు చెందితే then అప్పుడు our desires change. మన ఆశలు, మన కోరికలు మారుతాయి. Once our desires change, ఒకసారి మన ఆ కోరికలు మారిపోతే then our whole life is మన changed. జీవితం సంపూర్ణంగా We మారిపోతుంది. will never be the same. మనం ఎప్పుడు పాత వ్యక్తిగా ఎన్నటికీ ఉండము. ఆమేన్. This is so real ఇది today. నిజముగా ఎంతో వాస్తవమైంది ఈ రోజు. This is what the Holy Ghost is looking for. పరిశుద్ధాత్ముడు దాని కొరకైనా ఎదురు చూస్తూ ఉన్నాడు. Praise God. దేవునికి స్తోత్రం. Oh, he wants us to be a new creature ఆయన మనము నూతనమైన సృష్టిగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. with a new nature, నూతనమైన స్వభావం గలవారమై, with a new principle, నూతనమైనటువంటి నియమ నిబంధనలతో, with a new rules in our life. మన జీవితంలో నూతనమైనటువంటి నిబంధనలు లేదా నూతన నిబంధనలతో, Godly nature, మరి godly, దైవికమైనటువంటి స్వభావము, biblical principles, మరి పరిశుద్ధ సంబంధమైన నియమాలు, which will make us Bible believers. అది మనల్ని పరిశుద్ధ గ్రంథము యొక్క విశ్వాసులుగా మారుస్తుంది. Praise the Lord. దేవునికి స్తోత్రం. Believers of the Pentecost, ఓ పెంతెకోస్తు యొక్క నిజమైన విశ్వాసులు, with a new nature in them. వారిలో నూతన స్వభావం గలవారుగా. Praise the Lord. దేవునికి స్తోత్రం. In the message, the unveiling of God, దేవుని యొక్క తెర తొలగించబడిన వర్తమానంలో the prophet said, ప్రవక్త అంటాడు, God changes his mask. దేవుడు తన యొక్క పైవేషమును మార్చుకుంటూ ఉన్నాడు. మాస్క్ అంటే పైన ముసుగు. He just changes his mask. ఆయన ముసుగును మార్చుకుంటూ He's ఉన్నాడు. the same God, దేవుడు ఆయన ఒక్కడే, but it's different times. కానీ ఆయా కాలములలో When he appeared to Noah, ఆయన నోవహుకు ప్రత్యక్షమైనప్పుడు, when he appeared to Abraham, ఆయన అబ్రహాముకు when ప్రత్యక్షమైనప్పుడు, he appeared to Moses, ఆయన మోషేకు when he ప్రత్యక్షమైనప్పుడు, appeared to the people of Israel, ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షమైనప్పుడు, he kept changing his mask. ఆయన తన ముఖ రూపమును మార్చుకుంటూ వచ్చాడు. He's the same God. ఆయన ఒకే మార్పు లేని దేవుడు. Can you say amen? ఆమెన్ చెప్తారా? Praise the Lord. దేవునికి స్తోత్రం. He said, from a pillar of fire, ఆయన అగ్ని స్తంభము నుండి he became a man. ఆయన ఒక మానవుడిగా మారాడు. Says he changed himself from that. ఆయన తనను తానుగా దాని నుంచి మార్పు చెంది, When he became a man, ఆయన మానవుడిగా మార్పు చెందిన he తర్వాత again changed his mask. ఆయన తిరిగి తన పై రూపమును లేదా వేషమును మార్చుకున్నాడు. Then he came back in the form of the Spirit again. తిరిగి ఆయన మానవ స్వరూపంలో నుండి పరిశుద్ధ ఆత్మ రూపంలోకి మారాడు. On the day of Pentecost, పెంతెకోస్తు దినమున, that he might dwell in man. ఎందుకంటే మానవుల్లో నివాసం చేయుట కొరకై. And that's how ఆ విధముగా God acting in man what he really was. మరి దేవుడు నిజముగా ఏమై ఉన్నాడో ఆ కార్యమును మానవుల్లో ఉండి ఆయన కార్యం చేస్తూ ఉన్నాడు. When Jesus was on this earth, యేసు క్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు he was God in him. ఆయనలో దేవుణ్ణి కలిగి ఉన్నాడు. Paul writes in Colossians, మరి కొలస్సీ పత్రికలో పౌలు గారు రాస్తూ ఉన్నారు, the fullness of God in the Godhead bodily form. దేవుని యొక్క సర్వ పరిపూర్ణత అనగా దేవుని యొక్క దైవత్వం అంతయు కూడా క్రీస్తు యేసు అని శరీరములో నివాసం చేస్తూ ఉందని. So when that happened, కాబట్టి ఎప్పుడైతే సంభవించిందో, when he was filled with the Holy Ghost, ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో, it was God walking with the 2 feet of Jesus Christ. యేసు క్రీస్తు అనే నరుని నా 2 కాళ్ళలో నుండి సర్వాధికారి దేవుడు నడవడం ఆరంభించాడు. He was God on 2 feet. ఆయన ఆ 2 పాదముల మీద ఉన్న దేవుడై ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. God was acting
acting through him. ఇప్పుడు ఆ మానవుని ద్వారా దేవుడు కార్యము చేస్తూ ఉన్నాడు. What was God? మరి దేవుడు ఏమై ఉన్నాడో People could see in Jesus Christ. యేసు క్రీస్తులో దేవుణ్ణి ప్రజలు చూడగలిగారు. Praise God. దేవునికి స్తోత్రం. They were not just looking at the body, ఓ వారు కేవలం ఆ పై శరీరం మాత్రం చూడటం లేదు, but they were looking God inside that body. ఆ యొక్క శరీరములో ఉన్న దేవుణ్ణి చూస్తూ ఉన్నారు. The flesh of Jesus Christ యేసు క్రీస్తు యొక్క దేహము is a veil that veiled God. దేవుణ్ణి కప్పి ఉంచిన ఒక తెర అయి ఉన్నది. The Creator was behind that ఓ తెర veil. వెనుక సృష్టికర్త దాగి ఉన్నాడు. When he walked on the water, యేసు క్రీస్తు ఆ నీళ్ళ మీద నడిచినప్పుడు it was God. ఆ తెర వెనుక ఉన్న దేవుడే. When he turned water into wine, ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు it's God. దాని వెనుక ఉన్న దేవుడే. When he said, Lazarus, come లాజరు forth, బయటికి రాని పిలిచినప్పుడు it was God. అది కూడా దేవుడు అయి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. When he raised the dead, ఓ ఆయన మృతులను లేపినప్పుడు it was God. దాని వెనుక ఉన్న దేవుడు అయి ఉన్నాడు. When the eyes were opened, ఓ మరి నేత్రములు తెరవబడినప్పుడు it was God. అది కూడా దేవుడు అయి ఉన్నాడు. That happened in our generation. ఆ కార్యము మన తరంలో కూడా సంభవించింది. Because there was a man in this ఎందుకంటే generation, ఈ తరంలో ఒక వ్యక్తి మనుషుడు ఉండేవాడు. and his flesh veiled God. ఆ యొక్క వ్యక్తి యొక్క శరీరము దేవునికి తెరగా కప్పబడి ఉండెను. Oh, when he stood before the audience, ఆయన ప్రజల ఎదుట నిలబడినప్పుడు Gordon Lindsay writes in his book, Gordon Lindsay writes in his book, ఓ మరి డాక్టర్ లిండ్సే గారు ఒక పుస్తకం రాస్తారు. he was connected to heaven so much. ఆయన పరలోకానికి ఎంతగానో అనుసంధానం చేయబడి ఉండేవాడు. Hallelujah. హల్లెలూయా. He was connected so much. ఆయన ఎంతగానో అనుసంధానం చేయబడి ఉండేవాడు. And the things in heaven ఆయన పరలోక సంగతులతో was so real to him. ఆయనకి అవి ఎంతో వాస్తవికంగా ఉండేవి. When he stood in front of the audience, ఆయన ప్రజల ఎదుట నిలబడినప్పుడు he could relate those things to the people ఆ విషయాలన్నీ కూడా ప్రజలకు అనుసంధానం చేసేవాడు, while he was అనుభవించేవాడు. preaching. ఓ ఆయన ప్రసంగిస్తూ ఉన్నప్పుడు My brothers, my నా sisters, సహోదరుడా సహోదరి, our prophet in this day, మన దినంలో మన ప్రవక్త he was connected to the heavens so much. ఆయన భూమి మీద ఉన్నప్పటికీ పరలోక సంగతితో ఎంతో అనుసంధానించబడి ఉండెను. That's why అందుకనే he could live in the past. ఆయన గతములో భూతకాలంలో ఉండేవాడు, He can live in the present. ఆయన ప్రస్తుత కాలంలో ఉండేవాడు, And he can live in the future. ఆయన భవిష్యత్తులో కూడా ఉండేవాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. He could go back to some place ఓ ఆయన తిరిగి వెనక కాలంలోనికి వెళ్ళిపోయేవాడు ఎక్కడికో. and see the patient there అక్కడ ఉన్న రోగిని చూసేవాడు, and hear what was being said. అక్కడ ఏమి చెప్పబడిందో వినేవాడు. And he would say, you was there with so and so person. అయ్యా నువ్వు పలానా కాలంలో పలానా వ్యక్తితో ఉండేవాడివి. And that man was saying like ఓ this. ఆ వ్యక్తి నీతో ఇలా చెప్పి Or ఉండేవాడు. that woman said like ఆ స్త్రీ this. ఇలా నీతో చెప్పింది. Or the doctor said like ఓ this. వైద్యుడు ఇలా చెప్పాడు నీతో. He said, you're not going to ఓ die. ఆయన నువ్వు ఇప్పుడు చనిపోవని చెప్పేవాడు. Or he would have said, లేకపోతే he said, this has come from your childhood. ఇదిగో ఇది నీ బాల్యకాలం నుంచి వచ్చిన రోగం అని చెప్పేవాడు. It's a stress on your life. లేకపోతే నీ జీవితం మీద ఒత్తిడి అని చెప్పేవాడు. It's a depression that is troubling ఓ you. నిన్ను ఇబ్బంది పెట్టేది మానసిక స్థితి అయి ఉందని చెప్పేవాడు. How we could do. అది ఎలా చేయగలిగాడు ఆయన? How? ఎలా చేయగలిగాడు? Because of the connection. ఆ యొక్క అనుసంధానాన్ని బట్టి. Because God was hiding behind that way. ఎందుకంటే ఈ సహోదరుని దేహం అనే తెర వెనుక దేవుడే దాగి ఉన్నాడు. ఆమేన్. Brother, sister, సహోదర సహోదరి, is it only given to William Branham? అది కేవలం విలియం బ్రెనం గారికి ఇవ్వబడిందా? No. లేదండి. You are in the flesh today. నీవు కూడా ఈరోజు శరీరంలో ఉన్నావు. Why did God change his mask? దేవుడు ఎప్పుడైతే తన పై రూపం మార్చుకుంటాడు, Why he changed all this? ఎందుకు ఎల్లప్పుడు మార్చుకుంటాడు? He came in the form of the Holy Ghost. ఆయన పరిశుద్ధాత్మ రూపంలో వచ్చాడు. He wants to dwell in man. ఎందుకంటే మానవునిలో నివాసం చేయటానికి. God is not in Laodicea. దేవుడు ఇంకా లవోదికయలో లేడు. Because Laodicea put him out. కారణం ఏంటంటే లవోదికయాన్ని బయటికి నెట్టివేసింది. That's why he's knocking at the individual heart. అందుకని ఆయన ప్రతి ఒక్క వ్యక్తిగత హృదయాలను తట్టుచూ ఉన్నాడు. He's talking with individual. ఆయన వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో మాట్లాడుతూ He's ఉన్నాడు. restoring individual. ఆయన ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా పునరుద్ధరణ చేస్తూ He's ఉన్నాడు. dealing with individual. ఆయన వ్యక్తిగతంగా ఒక్కొక్కరు సంధిస్తూ He's ఉన్నాడు. touching heart of the ఆయన individual. ఒక్కొక్క వ్యక్తిగత హృదయాన్ని తాకుతూ ఉన్నాడు. He wants to dwell in you. ఆయన నీలో నివాసం చేయగోరుతూ ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Moses, మోషే he saw God. దేవుణ్ణి చూచాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. But really he was hid behind the pillar of fire. అయితే నిజముగా దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆ అగ్ని స్తంభము వెనక ఉన్నాడు. But he could show himself to Moses. కానీ ఆయన తనను తాను మోషేకు బయలుపరుచుకున్నాడు. Because that was Logos. ఎందుకంటే అది లోగోస్గా పలుకబడిన మాట అయి ఉంది. Praise the Lord. దేవునికి స్తోత్రం. My brother, my sister, నా సహోదరి సహోదరుడా, what exactly God wants to do to
today? ఈ రోజు ఖచ్చితంగా దేవుడు చేయాలనుకున్నది ఏమిటి? He wants to dwell in you. ఆయన నీలో నివసించగోరుతూ ఉన్నాడు. He wants to walk on this earth with your 2 feet. ఆయన నీ 2 పాదముల మీద నిలబడి ఈ లోకంలో సంచరించాలని కోరుతూ ఉన్నాడు. He wants to talk with your mouth. నీ నోటి ద్వారా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. He wants to become your 2 hands. ఆయన నీ 2 చేతులుగా మారాలనుకుంటున్నాడు. He wants your body to be his temple. ఓ నీ దేహము ఆయనకు ఒక దేవాలయముగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. He wants you and me to become a temple. నీవు నేను ఆయనకు ఒక గుడారముగా ఒక ఆలయముగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. That's why అందుకనే since the Pentecost, పెంతెకోస్తు ఆరంభము నుండి praise the Lord, దేవునికి స్తోత్రం, he's acting through man. ఆయన మానవుని ద్వారా కార్యములు చేస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Then he was acting through a man called Jesus. ఓ అక్కడైతే యేసు అనే మానవునిలోని కార్యము చేశాడు. But now అయితే ఇప్పుడైతే he's acting through a man ఆయన ఒక వ్యక్తి ద్వారా పని చేస్తూ that ఉన్నాడు. he has chosen, ఆయన చేత ఎన్నిక చేయబడిన వారి ద్వారా, that he has called with election, ఓ ఒక ఎన్నిక చేత పిలువబడిన వారి ద్వారా కార్యము చేస్తూ and by ఉన్నాడు. the foreknowledge. ఆయన ముందు నిర్ణయం చేత The person who is called, ఎవరైతే పిలువబడ్డాడో God wants to act through that man. ఆ దేవుడు ఆ పిలువబడిన వ్యక్తి ద్వారా కార్యము చేయాలని ఆశపడతా ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. My brothers, my నా sisters, సహోదరులారా సహోదరులారా, that's the purpose. అదే ఉద్దేశమై ఉన్నది. That's the purpose today. ఈ రోజుకున్న ఉద్దేశం అదే. We have to reflect God. మనము దేవుణ్ణి ప్రతిబింబించాలి. We are the reflection of God today. మనం ఈ రోజు దేవునికి ప్రతిరూపాలమై ఉన్నాం. If that has to happen, ఒకవేళ అది జరగాలంటే it should happen just like what happened to Paul. అది పౌలు గారికి ఎలా జరిగిందో మనకు అలాగే He జరగాలి. said, I die daily. పౌలు ఏమంటాడు? నేను దినదినము చనిపోతూ ఉన్నాను. Praise the Lord. దేవునికి స్తోత్రం. I die daily. ఓ దినదినము చనిపోతూ So ఉన్నాను. that my Lord and Christ will live in me daily. ఇప్పుడు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాలో నివసించుచు ఉన్నాడు. If I die daily, ఒకవేళ నేను ప్రతిదినం చనిపోతే then Christ liveth in me మరి daily. ప్రతిదినం క్రీస్తు నాలో జీవిస్తాడు. If you want Christ to live in your నీ life, జీవితంలో క్రీస్తు జీవించాలని నువ్వు కోరుకుంటే we must die. మనము తప్పక చనిపోవలసి We ఉన్నాము. must die to our thoughts. మన ఆలోచనలో చనిపోవాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. We have to die to our opinions. ఓ మన అభిప్రాయాల్లో మనం చనిపోవాలి. We have to die for our ideas. మనకున్నటువంటి ఆ భావాలు లేదా ఉద్దేశాల నుంచి చనిపోవాలి. Die to our traditions. మన ఆచారాల్లో మనం చనిపోవాలి. Because God doesn't need our tradition. ఎందుకంటే మన ఆచారాలు ఏమి దేవుడికి He అక్కర్లేదు. doesn't need the code of conduct from ఓ us. మన జీవితంలో నియమ నిబంధనలు కోరుకోవటం లేదు. No, He doesn't want our opinions. ఓ మన అభిప్రాయాలను అక్కర్లేదు. He doesn't need our ideas. మన ఆలోచనలను అక్కర్లేదు. Because now ఎందుకంటే ఇప్పుడు this is His opinion, ఆయన అభిప్రాయం అయి ఉన్నది, His idea, ఆయన ఆలోచన అయి ఉన్నది, His way of doing things. ఆయన విధానములో కార్యములు చేయటం అయి ఉన్నది. Praise God. దేవునికి స్తోత్రం. ఆమేన్. We must display His attributes. మనము ఆయన గుణ లక్షణములను తప్పకుండా ప్రదర్శించాలి. We must, మనం తప్పకుండా చూపించాలి. or else everything will be in vain. లేకపోతే మన పడిన శ్రమ అంతా వృధాయే. We must reflect the life of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క జీవితమును మనము కనపరచవలసిన వారమై ఉన్నాం. Jesus walking in you on this earth. ఒకవేళ యేసు ఈ భూమి మీద నీలో ఉండి నడుచుచున్నట్టయితే, What was the ministry Jesus had? యేసు ఏ సేవా పరిచర్యను కలిగి ఉన్నాడు? He lived for others. ఆయన ఇతరుల కొరకు జీవించాడు. That means అంటే it's eternal life. అది నిత్య జీవమై ఉన్నది. Eternal life means living for others. నిత్య జీవం అనగా నీ కోసం స్వార్థంగా జీవించడం కాదు, ఇతరుల కొరకు జీవించటం అయి His ఉన్నది. life ఈ జీవితము brought redemption. ఓ ఇది విమోచన కొరకై ఉన్నది. His ministry, ఈ సేవ, His life ఈ జీవితము brought healing. ఓ స్వస్థత తీసుకొచ్చేదై ఉన్నది. It brought deliverance. ఓ విడుదల తీసుకొని వచ్చింది. It brought peace. ఓ అది సమాధానం తీసుకొని వచ్చింది. His ministry ఆయన సేవ పరిచర్య brought peace and reconciliation. అది ప్రజలకు సమాధానంతో పాటు దేవునితో సమాధానం ఏర్పరిచింది. If that spirit of Christ dwells in us, ఒకవేళ యేసు క్రీస్తు యొక్క ఆత్మ మనలో నివసించినట్లయితే, then our life and ministry మన జీవితము, మన సేవా పరిచర్య will have the same work. అదే కార్యమును కలిగి ఉండవలసి ఉన్నది. The work of reconciliation. ఓ అది సమాధాన పరిచే సువార్త The అయినది. work to bring peace. ఓ సమాధానం కలిగించే కార్యమైనది. The work, the deliverance. ఓ విడుదల తెచ్చే కార్యమైనది. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. That is the motive of our lives. ఓ అదే మన జీవితంకున్న ప్రధానమైన ఉద్దేశమై ఉన్నది. Because it's the same life. ఎందుకంటే అదే జీవము. It's the
same Spirit. అదే ఆత్మ, It's the same God. అదే దేవుడు, It's the same Word. అదే వాక్యము, It's the same anointing. అదే అభిషేకము, It's the same Holy Ghost. అదే పరిశుద్ధాత్ముడు. ఆమేన్. హల్లెలూయా. May God help us this afternoon. ఈ మధ్యాహ్నము ప్రభువు మనకు సహాయపడును గాక. You see the importance? ఈ ప్రాముఖ్యతను గమనిస్తున్నారా? అర్థం చేసుకుంటున్నారా? It's not we anymore. మనము కాదు, నేను, మనం కాదు, ఇంకా It's God. అది దేవుడు అయి ఉన్నాడు మనలో. It's Him, not me. నేను కాదు, ఆయనే. If anybody is worthy of glory, ఎవరైనా మహిమకు అర్హత కలిగి ఉన్నారంటే it's Him. ఆయన మాత్రమే యోగ్యుడు. If anybody is worthy of something, it's Him. దేనికైనా యోగ్యత అర్హత గలవారు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మాత్రమే అర్హుడు. ఎస్ సార్. My son-in-law texted me this morning. My మా son-in-law. మల్లుడు గారు ఈ రోజు నాకు ఒక సందేశం పంపించారు. He said, "Sir, did you tell somebody to preach tonight?" మరి రాత్రి అక్కడ సంఘంలో ఎవరికైనా చెప్పారా? రాత్రి మన సంఘంలో వాక్యం బోధించమని ఎవరికైనా చెప్పారా అని అడిగారు. I said, "No." నేనన్నాను లేదు అన్నాను. Then who is going to preach? అది ఎవరు బోధిస్తారు? I said, "I don't know. నాకు తెలియదు. But I know one thing. కానీ నాకు ఒక విషయం తెలుసు. The Lord will surely preach." ఓ ప్రభు తప్పకుండా ఒకరిని తీసుకొని వస్తాడు. ఎస్ సార్. ప్రభు తప్పకుండా ప్రసంగం చేస్తాడు. Yeah. ఎస్. సారీ. I said, "I don't know. నాకు తెలియదన్నా నేను. But I know one thing. కానీ నేను ఒకటి ఎరుగుదును. The Lord will surely preach." ఖచ్చితంగా ప్రభువు ఉపదేశం చేస్తాడు. Then I said, "Ask somebody dear. Ask somebody dear." నేను అన్నాను వెంటనే ఎవరికైనా చెప్పండి. Because we got 4 preachers there. నాకు 4 ఉపదేశకులు ఉన్నారు మాకు. So he can call and కాబట్టి see. ఆ సహోదరుడు సుధీర్ గారు, అల్లుడు గారు ఎవరికైనా పిలిచి ఫోన్ చేసి మీరు వాక్యం చెప్పండి చెప్పగలరు. Because there are 4 preachers. ఎందుకంటే 4 బోధించగలవారు ఉన్నారు అక్కడ. If anybody has something on their heart, ఎవరైనా హృదయంలో ప్రేరేపణ గలవారు ఉంటే praise the Lord, దేవునికి స్తోత్రం, they will bring the word. వారే దేవుని వాక్యం తీసుకొని వస్తారు. I don't mind anybody. నాకు ఎవరని నాకు తెలియదు. If he's preaching from the word of God ఆయన దేవుని వాక్యం నుంచి ఒకవేళ బోధిస్తున్నట్టయితే, and the Holy Spirit is backing ఓ up, పరిశుద్ధాత్మ దాన్ని మద్దతు ఇస్తున్నట్టయితే I will listen to any man. నేను ఏ వ్యక్తి బోధనైనా వింటానండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Because I'm not looking at the man. ఎందుకంటే నేను చూసేది వ్యక్తిని కాదు, It's him. కానీ నేను ఆయన్ని చూస్తూ ఉన్నాను. Amen. ఆమేన్. ఓ థ్యాంక్ యూ జీసస్. You love the word of God. You love the word of God. దేవుని వాక్యాన్ని మీరు ప్రేమిస్తున్నారా? You see the importance of the message that has come to us. మన దగ్గరికి వచ్చిన తీసుకుని రాబడిన ఈ వర్తమానంకున్న ప్రాముఖ్యత, ప్రత్యేకతను మీరు చూడగలుగుతున్నారా? అర్థం I చేసుకోగలుగుతున్నారా? want you to understand. మీరు దీన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. Because the times like this, ఎందుకంటే times like this, మరి ఇలాంటి కాలములలో, సమయాలలో we have to be very, very careful మనము ఎంతో జాగరూకతతో, జాగ్రత్తతో ఉండాలి. and be connected to the Holy Ghost all the ఎప్పుడు time కూడా మనము పరిశుద్ధాత్మకు అనుసంధానమై ఉండాలి. to see what God is trying to do in our ఎందుకు day, దేవుడు మన దినములో ఏమి జరిగిస్తాడా అని ఎదురు చూస్తూ ఉండాలి. to see what God is really wanting in our life. దేవుడు నిజంగా మన జీవితంలో ఏమి ఆశిస్తున్నాడనేది మనం తెలుసుకోటానికి, As the bride of Jesus Christ, మరి ఒక యేసుక్రీస్తు వధువుగా we should never ever disbelieve one word. ఒక్క మాట కూడా దేవుని వాక్యంలోని ఏ ఒక్క మాటను కూడా నువ్వు అనుమానించకూడదు, నువ్వు సందేహింపకూడదు. Because we know in the Bible, ఎందుకంటే బైబిల్లో మనకు తెలుసు, one man disbelieved the word of God. ఒక్క వ్యక్తి ఈ వాక్యమును అనుమానించింది. That's where the headache started. అక్కడనే Heartaches. గుండెపోటులు, తలపోట్లు, అన్ని రకాల పోట్లు అక్కడే ఆరంభమైనాయి. The sickness and the death started. అనారోగ్యము, మరణం కూడా వచ్చేసింది. Just because of one person. ఏంది? ఒక్క వ్యక్తిని బట్టి. That caused all these things. అవన్నీ కూడా దీనంతటి కూడా అదే కారణమై ఉన్నది. Praise the Lord. దేవునికి స్తోత్రం. That was the first Bible. అదే మొదటి పరిశుద్ధ గ్రంథమైంది బైబిల్. That was the first of the Bible. అది పరిశుద్ధ గ్రంథంలోనే ఆరంభములో జరిగిన మొట్టమొదటి పొరపాటు. But the last of the Bible, కానీ పరిశుద్ధ గ్రంథం యొక్క ముగింపులో we should never take one word out of it. మరి దేవుని వాక్యంలో ఏది తీసివేయకూడదు, We should never add one word to ఏది it. కూడా చేర్చకూడదు. It must be the word
by word. వాక్యమును ఉన్నదున్నట్టుగా వాక్యముగానే మనము కొనసాగించాలి. Word by word by word. వాక్యము వెంబడి వాక్యము, మాట వెంబడి మాట, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, అలాగే Praise the ఉంచాలంతే. Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. It must be purely the word of God. అది కేవలము స్వచ్ఛముగా అచ్చంగా దేవుని వాక్యమే అయి ఉండాలి. Just the way it is written. అది వ్రాయబడిన విధానంలోనే దాన్ని ఉంచాలి మనం. It is still that word. ఆ వాక్యము నేటికి అలాగనే ఉన్నది. Even today. ఈ రోజుకు కూడాను It cannot be broken. అది దాన్ని విరగొట్టలేము, దాన్ని మార్పు చేయలేము. It's got to be every word. ఓ అది ప్రతి మాట కూడా అది లెక్కలోనికి వస్తుంది. Not a sentence. ఒక వాక్యము కాదు. Prophet said a word. ప్రవక్త అన్నాడు ఒక మాట. Word by word by word. ఆయన ఒక మాట వెంబడి మాట, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ And అన్నాడు. the Bible is of no private interpretation. ఓ బైబిల్ గ్రంథానికి ప్రత్యేకమైన వ్యక్తిగతమైన అనువాదము లేదు. It must be word by word the way it is written. ఆ వాక్యము ఒకదాని వెంట ఒకటి అది వ్రాయబడినట్టుగానే దానికి అది అనువాదం చేసుకుంటూ ఉండాలి. And we must believe it. అంతేకాదు మనం దాన్ని ఉన్నదున్నట్టుగానే విశ్వసించవలసిన వారమై ఉన్నాం. Praise God. దేవునికి స్తోత్రం. We must believe the word of మనము God. దేవుని వాక్యమును ఉన్నదున్నట్టుగానే మనం విశ్వసించాలి. Whether we like it or not. మనకు అది నచ్చినా నచ్చకపోయినా, Whether we agree with it or ఓ not. సహోదరుడా, అది మనము Whether అంగీకరించకపోయినా, it is beneficial to us or not. అది మనకు ఉపయోగకరమైనది కాయినను ఉపయోగకరం కాకపోయినప్పటికీ Praise the Lord. దేవునికి స్తోత్రం. We must believe as it is ఆ written. వాక్యము వ్రాయబడినట్లుగానే మనం దాన్ని విశ్వసించాలి. That's the pattern God has given to us. దేవుడు మనకిచ్చిన విధానము అదే అయ్యున్నది. Praise God. దేవునికి స్తోత్రం. Lord willing, we will continue in the evening. ప్రభు చిత్తమైతే సాయంకాలం దీన్ని మనం కొనసాగిద్దాం. I don't want to tire you people ఓ మిమ్మల్ని అలసిపోయినట్టుగా చేయడం నాకు ఇష్టం లేదు, because of the heat in this. వేడిని బట్టి ఈ ఆవరణలో. But I thank you for your patience. మీ ఓపికను బట్టి మీకు చాలా వందనాలు. But I would be very grateful to you all మరి మీ అందరికీ కూడా ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను. if you can change few things. కొన్ని విషయాలు మీరు మార్చుకోగలిగితే మీకు కృతజ్ఞత కలిగి ఉంటారు. Start on time సమయానికి ఆరంభించి, and give preaching on time. సమయానికి ప్రసంగానికి సమయం ఇచ్చి, And while the word is going forth, ఓ వాక్యము ఆరంభమైన తర్వాత no movements, ఎక్కడ కదలికలు లేకోకుండా, not doing ఏ anything, పని చేయకోకుండా, being in full focus. ఓ వాక్యం మీద మీరు శ్రద్ధ పెట్టగలిగితే మీకు చాలా కృతజ్ఞుడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. That's what I want you to do. అదే నేను కోరుకుంటున్నాను. God bless you. దేవుడు దీవించును గాక. God bless every one of ప్రతి you. ఒక్కరిని మనలో ప్రతి ఒక్కరు దేవుడు దీవించును గాక. I pray that whatever has been said, it's a blessing to ఓ everyone. ఇక్కడ పలకబడిన ప్రతి మాట ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలని నా ప్రార్థన. And this afternoon, ఈ మధ్యాహ్నం I would like to encourage you మిమ్మల్ని నేను ప్రోత్సాహపరచాలని కోరుతూ ఉన్నా. to worship God. ఏమని ఆరాధించడానికి Because దేవుడిని. our prophet said, మన ప్రవక్త చెప్పినట్టుగా when the message is over, వర్తమానం అయిపోగానే it's time to worship. ఆరాధించే సమయం అది. We must worship మనం God. దేవుని ఆరాధించాలి. We must praise ఓ Him. మన ఆయన స్తుతించవలసిన వారమైన We తప్పకుండా must thank Him for the word. ఆ వాక్యం కొరకే మనం దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I turn this service to the man of God. దైవ సేవకులకు సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన సేవకులను మరుగుపరిచి మరి మనకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని దేవుడు మనకు దయచేశాడని ఎంతమంది నమ్ముతున్నారు? వాక్యం ద్వారా ఆనందించామన్న వాళ్ళందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా ఈ రోజున మనకి ఏది అవసరమై ఉన్నదో దేవుడు అదే మనతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా వాక్యం పట్ల ఆకలి దాహం కలిగి వచ్చినప్పుడు దేవుడు మన ఆకలి దాహాన్ని తీరుస్తాడు. ఆయన నీవు నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపోమేసయ్యా. నీవు నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపోమేసయ్యా. నా దేవ నీవే కదా, నా దేవ నీవే కదా, నన్ను నడిపే దైవము, నన్ను నడిపే దైవము. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ, నీకే
విడిపోమేసయ్యా. ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మారులు చేసి పాపములన్నిటినీ క్షమించిది దేవా. ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మారులు చేసి పాపములన్నిటినీ క్షమించిది దేవా. పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను నడిపితివయ్యా. పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను నడిపితివయ్యా. ఆరాధనా నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధనా నీకే నా హృదయార్పణ. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోమేసయ్యా. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోమేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. మరొకసారి ఈ దినము తన దాసుని మరుగుపరిచి మనందరితో మాట్లాడినటువంటి ప్రతి మాటను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొనొచ్చు. చిన్న ప్రార్థన. అవును నా ప్రియమైనటువంటి సహోదరుడా, దేవుడు తన బిడల నుంచి ఆయన ఏమి ఆశిస్తున్నాడో ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. గత రాత్రి దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. దేవుడు గుణలక్షణములను వెతుకుచున్నాడని. ఈ ఉదయకాల సమయంలో తప్పక ఆ గుణలక్షణములు ప్రదర్శింపబడవలసి ఉన్నది అని ఈరోజు దేవుడు తన దాసుని ముఖాంతరంలో నుంచి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ప్రభువా నీకు వందనాలు నాయన. నువ్వు మా నుండి ఏమి కోరుతున్నావో ప్రభువా, నువ్వు మా నుండి ఏమి ఆశిస్తున్నావో ప్రభువా, మేము ఎలాంటి వారముగా ఉండాలని ప్రభువా మీరు కోరుకుంటున్నారో ప్రభువా మీరు మాకు సుస్పష్టంగా నాయన తేటగా ప్రభువా నీ దాసుని నిలబెట్టుకొని ప్రభువా మీరు మమ్మల్ని దర్శిస్తున్నందుకు వందనాలు ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన రాజా, గొప్ప దేవుడా యేసు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఏ మంచి లేని మమ్మల్ని మీరు ఎంతో ప్రేమించారు ప్రభువా. మాపై మీరు ఎంతో కృప చూపించారు, మాపై మీరు ఎంతో జాలి చూపించారు. నీ ప్రేమకు, నీ కరుణకు, నీ వాత్సల్యానికి మేమేమిచ్చి నీ రుణం తీర్చలేము. మీరు మమ్మల్ని ముందుగానే ఎన్నిక చేసుకున్నారు నాయన. ముందుగానే మీ ముందు జ్ఞానం చేత ఎరిగి ఉన్నారు ప్రభా. మీరు మమ్మల్ని పిలిచి ఉన్నారు ప్రభా. నిజముగా ప్రభా మేము గుణలక్షణములు కలిగి ఉండాలని మీరు ఆశిస్తున్నారు ప్రభా. ఆ గుణలక్షణాలను మేము ప్రదర్శించాలని ప్రభా మీరు కోరుతున్నారు ప్రభా. నిజముగా ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు, ఒక వ్యక్తి నిజముగా పశ్చాత్తాపడినప్పుడు, ఒక వ్యక్తి నిజముగా బాప్తిస్మం పొందినప్పుడు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినప్పుడు, ఒక తిరిగి జన్మ అనుభవం కలిగినప్పుడు ప్రభువా నిజంగా క్రీస్తులో ఒక వ్యక్తి నిలిచి ఉన్నప్పుడు అతడు ఒక నూతన సృష్టిగా మారతాడని ప్రభువా. అతనిలో నూతన జీవం ఉంటుందని ప్రభువా. ఆ నూతన క్రియలు ఉంటాయని ప్రభువా, నూతన తలంపులు ఉంటాయని, నూతన ఆలోచనలు ఉంటాయని, నూతన స్వభావం ఉంటుందని, నూతన విధానం ఉంటుందని ప్రభువా. అయ్యా ఒక నూతన వ్యక్తిగా మారతాడని ప్రభువా మీరు మాతో మాట్లాడారు. నిజమే, వ్యక్తులలో ఆ శరీర ఆకృతిలో ఏ మార్పు లేదు, కానీ మా స్వభావాన్ని మీరు మారుస్తున్నారు నాయన. అయ్యా నిజంగా మాలో నుంచి ఎలాంటి గుణలక్షణములు బయటకు వస్తున్నాయో ప్రభువా, నిజంగా ఎలాంటి శత్రువునైనా ప్రభువా, మాకు ఎలాంటి హాని తలపెట్టిన వారినైనా ప్రభువా నాయన మేము ప్రేమించగలుగుతామని ప్రభువా, క్షమించగలుగుతామని ప్రభువా, వారి ఎడల మేము నాయన అలాంటి గుణలక్షణములను మేము కనబరుస్తామని ప్రభువా ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ఒకవేళ మేము అలాగూ కనబరచలేకపోతే మేము మరణం నుండి జీవములోనికి దాటలేమని చెప్తున్నారు ప్రభువా. ఈరోజు నాయన మేము మరణం నుండి జీవంలోనికి దాటివేయబడి ఉన్నాము అనటానికి రుజువు ప్రభువా నాయన ఈ యొక్క గుణల
గుణలక్షణాలు మా జీవితాల్లో మేము ప్రదర్శించవలసిన వారముగా ఉన్నాం కనుక ప్రభా, ఎవరైతే ఇంకా ఈ యొక్క విధానము గుండా ప్రభా అయ్యా ముందుకు సాగలేదో ప్రభా, ఎవరైతే నిజమైన మారు మనసు లేదో ప్రభా, ఎవరైతే నిజమైన పశ్చాత్తాపం లేదో ప్రభా, ఎవరైతే నిజమైన బాప్తిజం పొందలేదో ప్రభా, ఎవరైతే నిజమైన తిరిగి జన్మ అనుభవం లేదో ప్రభా, ఎవరైతే క్రీస్తునందు నాయన నిలిచి లేరో ప్రభా, ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందలేరో ప్రభా, వారందరూ ప్రభా ఈ దినము ఈ వర్తమానమును విన్న మీదట ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకుందరు గాక ప్రభా. మేము ముందుగా ఏర్పరచబడిన వారము, మేము గుణలక్షణములు కలిగి ఉండవలసిన వారము, దానిని మేము ప్రదర్శించవలసిన వారమని మేము అందరము కూడా ఎరుగుదుము గాక ప్రభా. అట్టి కృపను మాకందరికి దయచేయండి ప్రభా. నీ యందు విశ్వసించి నాయన నీ సేవలో కొనసాగుతున్న మేము ప్రభా, అయ్యా మేము అలాంటి స్థితిలో ఉన్నామా లేదా ప్రభా, మేము అలాంటి గుణలక్షణాలు ప్రదర్శిస్తున్నామా లేదా ఒక్కసారి మేము పరీక్షించుకునే భాగ్యం దయచేయండి ఆయన. కల్వరి శిలువ యొద్దకు మేము రావడానికి సహాయం చేయండి ప్రభా, ఎందుకంటే అది ఇంకా మాకు అనుకూలంగా ఉన్నది ప్రభా, మా స్థితిగతులను మార్చేదిగా ఉన్నది ప్రభా. కనుక వేళ మేము అందరము కూడా అలాంటి గ్రహింపుతో నాయన మా లోపములు ఏమైనా ఉంటే ప్రభా ఆ శిలువ యొద్దకు వచ్చి ప్రభా ప్రతికూలతను ప్రభా అనుకూలతగా మేము మార్చుకుందుము గాక ప్రభా, సరి అయిన గుణలక్షణములు మేము ప్రదర్శించుదుము గాక ప్రభా. అట్టి కృపను ప్రభా నాయన ఇక్కడున్న సంఘానికి, ఈ శబ్దయంత్రం ద్వారా నీ మాటలు ఆనకిస్తున్నటువంటి ప్రతి వారికి, అలాగే ఈ ఆన్లైన్ ద్వారా వింటున్న ప్రతి వారికి కూడా ప్రభా అయ్యా కూడి ఉన్న మాకందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. వాక్యం విత్తన మీ దాసులను కూడా మీరు దీవించండి ప్రభా. ఇక్కడ పరిచయం చేస్తున్న మీ దాసుని కుటుంబాన్ని దీవించండి ప్రభా. అలాగే నాయన మరొక కూడిక మాత్రమే మిగిలింది, మరొకసారి రాత్రికాల సమయంలో జరిగే చివరి కూడికలో మీ దాసులను అభిషేకించండి నాయన, మీ ఆత్మతో నింపండి నాయన, అనుమతిస్తున్న నీ దాసులను అభిషేకించండి ప్రభా. మా అందరితో మరొకసారి మాట్లాడండి. ఈ కూడిక మాకందరికీ కూడా ప్రభా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీ నామానికే మహిమకరముగా ఉన్నట్లుగా మీరే కృప చూపి సహాయం చేసి మహిమ పొందుకోమని మమ్మల్ని అందరినీ కూడా మీ దయగలిగిన హస్తాలకు సమర్పిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తును నీ శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను. ఆమేన్, ఆమేన్. మరి ప్రార్థించినటువంటి దైవజనులకు వందనాలు, దేవుడు దీవించిన గాక. అలాగే ప్రశస్తమైన వర్తమానాన్ని అందించినటువంటి దైవజనులు సామ్యుల్ కొత్త గారికి, అలాగే మంచి తర్జుమా చేసిన సోదరులు జోసఫ్ గారికి మరి ప్రత్యేకమైన వందనాలు. ఆరాధనలో నడిపించిన సేవకులు, మరి వేదికను అలంకరించిన సేవకులందరికీ, అలాగే చక్కటి వాయిద్యాలు వాయించినటువంటి సహోదరులు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తారు గట్టిగా అందరం బట్టి హల్లెలూయా.